హ్యాండ్ చేసే అవకాశం తీసుకోండి. హ్యాండ్ రైజ్ చేస్తే కనుక నేను మీకు ఫస్ట్ అన్మ్యూట్ చేసి మీరు మాట్లాడిన తర్వాత నేను మాట్లాడే అవకాశం తీసుకుంటాను. ప్రవీణ్ గారు హ్యాండ్ రైజ్ చేశారు. వెల్కమ్ సార్ ప్రవీణ్ గారు. మీరు ప్రొడక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పండి, స్టార్ట్ చేయండి. మీ యొక్క ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు, టెస్ట్ మనీస్ అవ్వచ్చు. వెల్కమ్ సార్. సార్ గుడ్ ఎంసీ సార్. సార్ నా పేరు పిఆర్కే ప్రవీణ్ బాబు, కాకినాడ నుంచి మాట్లాడుతున్నాను సార్. నన్ను పరిచయం చేసిన అయితే ఆనంద్ కుమార్ నన్ను పరిచయం చేసింది. అతను మీ జీవితాంతం రుణపడి ఉంటాను. నా లైన్ స్పాన్సర్ ద్వారా నేను నేర్చుకున్నది 2 years ఇందులో పనిచేస్తాను, ఇందులో వర్క్ చేస్తాను సార్ మన ప్రొడక్ట్స్. అది ఈ రోజు నేను చెప్పబోయే ప్రోడక్ట్ ఒక హెల్త్ ప్రోడక్ట్ సార్. ఇది శ్రీ హెల్దీ కుర్కుమెన్ విత్ కేసరి. ఈ యొక్క ప్రోడక్ట్స్ ఏంటంటే ప్రతి ఒక్కరు వాడదగిన ప్రోడక్ట్ ఫ్రెండ్స్. ఇది ఎందుకంటే ఇందులో శ్రీ హెల్దీ కుర్కుమెన్ విత్ కేసరి ఉంది. మన యొక్క శ్రీ హెల్దీ లిక్విడ్ ఫామ్ లో ఉంటుంది. ఇది ఈ లిక్విడ్ ఫామ్ లో ఉంటది. అయితే మన శ్రీ హెల్దీ కలెక్షన్ అయితే మనది సేలం, తమిళనాడు సేలం అనే ప్రాంతం నుంచి మనం కలెక్ట్ చేసి మన కంపెనీ ఇవ్వడం జరుగుతుంది. ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఏంటంటే కుర్కుమెన్, తర్వాత బ్లాక్ పెప్పర్, దాల్చిని, కేసరి. ఈ యొక్క మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఇదేంటంటే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ క్యాన్సర్ గా కూడా పనిచేస్తుంది. అంటే నేను ఫస్ట్ స్టార్టింగ్ లో వచ్చినప్పుడు దీన్ని ఇంట్లో మన పౌడర్, టర్మరిక్ పౌడర్ అయినప్పుడు కూరలో కూడా వాడించాను. చాలా బాగా పనిచేస్తుంది. కూరలో కూడా వాడుకోవచ్చు, చాలా మంచిగా ఉంటది. ఇది చాలా హెల్దీగా పనిచేస్తుంది. రెండు ఏంటంటే లేడీస్ కి అయితే గైనిక్ ప్రాబ్లమ్స్ ఉన్న ప్రతి ఒక్కరు వాడచ్చు. గైనిక్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటది. అంటే యూట్రస్ లో సిస్టెస్ కానీ లేకపోతే నీటి బుడగలు కానీ ఉంటాయి, పోతాయి. దానికోసం డాక్టర్ దగ్గరికి వెళ్ళి క్యాన్సర్ అది మన స్కానింగ్ అని లేకపోతే అల్ట్రాసౌండ్ స్కానింగ్ అన్ని చేయించుకుంటారు. మనం హెల్దీ అయితే వాడచ్చు. అయితే స్టార్టింగ్ లో నేను దీన్ని రోజుకి ఒక 2 డ్రాపులు తీసుకుని మార్నింగ్ ఈవినింగ్ తీసుకునేవాడిని. అయితే మన జూమ్ స్టార్ట్ అయితే అక్కడికని గారు హెల్త్ డ్రింక్ లో ఇచ్చినప్పుడు అయితే రోజుకి 3 డ్రాప్స్ తీసుకున్నాను ఫ్రెండ్స్. చాలా బాగుంటది. తర్వాత దీని ఏంటంటే కన్సీవ్ అయిన అమ్మాయికి ఇస్తే మన కుంకుమ వాడతారు కదా, దీని పాలల్లో దీని నైట్లీ పడుకునే ముందు ఇచ్చి ఇవ్వగలిగితే అది కూడా మంచిగా నిద్ర పడుతుంది. అసలు కుంకుమ కన్సీవ్ అయిన అమ్మాయిని వాడడానికి కారణం ఏంటంటే మాక్సిమం ఆ అమ్మాయికి నార్మల్ డెలివరీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, దానికోసం వాడిస్తారు. సో ఫ్రెండ్స్ ఇది అందరూ వాడుకుని మంచి రిజల్ట్స్ పొందుకుంటారని ఈ యొక్క ప్రోడక్ట్ ని మీకు పరిచయం చేస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. అలాగే ఇంకో రెండో ప్రోడక్ట్ ఏంటంటే పర్సనల్ కేర్ నుంచి. ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఫ్రెండ్స్. ఇది మనది చార్కోల్ డెంటల్ జెల్. నాకు గత 20 days నుంచి కూడా లోపల చిగురు ఊగుతుంది, కదిలి చాలా ఇబ్బంది పెట్టింది నన్ను. అయితే ఇంగ్లీష్ మెడిసిన్ పెయిన్ కిల్లర్ వాడినప్పటికీ నేను మన డెంటల్ కేర్ వాడుతున్నాను కదా, తోసేసి వాడుతాను కదా, సరిపోద్ది అనుకున్నాను. ఆయన ఎందుకని మన డెంటల్ జెల్ అయితే వాడడం జరిగింది. వాడిన దగ్గర నుంచి 1 week అయింది ఫ్రెండ్స్. ఇది వాడుతుంటే చాలా హ్యాపీగా అది గట్టిగా అయితే జరిగింది. ఇందులో మనకి మెయిన్ ఇంగ్రీడియంట్స్ అలోవెరా ఉంటది, లవంగా ఉంటది, బబుల్ చార్ ఉంటది, పుదీనా ఉంటది. సో ఇది చాలా ఎక్సలెంట్ ఉంటది. ఇది మనకి ఎంఆర్పి అయితే 210 ఉంటది. 170 ఎంఆర్పి, 125 కి మన టీవీ ప్రైస్ వస్తుంది, 41 బీవీ అయితే వస్తుంది. అది హెల్దీ అయితే మనకి 210 ఎంఆర్పి, 150, 55 బీవీస్ వస్తాయి. ఇది అదే నేను వాడతాను చూపించాను నేను ప్రజెంట్ వాడతాను కాబట్టి తీసుకొని చూపించాను. చాలా చాలా బాగుంది. దీని యొక్క బ్రషింగ్ మాత్రం చాలా ఎక్సలెంట్ ఉంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. గుడ్ ఎంసీ. థ్యాంక్ యూ ప్రవీణ్ గారు. సూపర్ ఎక్స్ట్రాడినరీగా స్టార్ట్ చేశారు శ్రీ హెల్దీ తోటి అండ్ చార్కోల్ డెంటల్ జెల్ తోటి. ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ అండి. శ్రీ హెల్దీ అన్నది చెప్పాలంటే కనుక మన ఫ్రెండ్స్ అందరికీ కొత్తగా వచ్చిన వాళ్ళకి కూడా దాని గురించి వివరిద్దాం. మీరు చాలా ఎక్స్ట్రాడినరీగా చెప్పారు. దానితో పాటుగా చాలామంది ఫేస్ చేసే ప్రాబ్లంలో గురక సమస్య అనేది ఉంటుంది. ఆ గురక సమస్యను తగ్గించడంలో కూడా శ్రీ హెల్దీ యొక్క పాత్ర పోషిస్తుందండి చాలా ఎక్స్ట్రాడినరీగా. గురక వస్తుందంటే కనుక చాలామంది సఫర్ అవుతుంటారు. ఫ్యామిలీ మెంబర్స్ అవ్వచ్చు, పక్కనే పడుకోవాలన్నా కూడా చాలా ఇబ్బంది పడుతుంటారు. అలాంటి వాళ్ళకి రోజు గోరువెచ్చటి పాలలో 1 to 2 drops అన్నది మనం వేసుకుని తాగగలిగితే కనుక చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుందండి. మీరు ఎవరికైనా సరే ప్రిఫర్ చేయండి. శ్రీ హెల్దీ ప్రిఫర్ చేసేటప్పుడు మాత్రం 1 drop చాలండి, తప్పితే 2 drops, దానికి మించి అయితే వద్దండి. ఎందుకంటే వేడి చేసేది ఏదన్నా ఉన్నది అంటే కనుక మన ఐఎంసీలో శ్రీ హెల్దీ. ఎందుకంటే పసుపు ముడి పదార్థం, పసుపు అనేది వేడి చేస్తుంది. ఇది ముడి పదార్థం అండి. కిలో పసుపు తీసుకుంటే 20 grams మాత్రమే కర్కుమిన్ అనే ముడి పదార్థం వస్తుంది, అంటే 2%. అలాగే 20 grams మాత్రమే వస్తుందండి. కిలో పసుపు మనం తిన్నాం అనుకోండి, అది ఉపయోగపడేది 20 grams. అలాంటి దాంతో హెవీ కాన్సన్ట్రేట్ దాన్ని లిక్విడ్ చేస్తుందండి. అందువల్ల మనం రోజుకి 1 or 2 drops సరిపోతుందండి.
అదేవిధంగా క్యాన్సర్ కణాన్ని సూపర్గా చెప్పారండి. క్యాన్సర్ని తగ్గించడంలో ఉపయోగపడుతుంది. అలాగే థైరాయిడ్ గ్రంథి కంట్రోల్లో ఉంచడంలో కూడా చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఇది నిద్ర బాగా పడడానికి కూడా, బాగా డీప్ స్లీప్ వెళ్ళడానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది శ్రీ హెల్దీ. ఎక్స్ట్రాడినరీ సార్, థ్యాంక్ యూ. అదేవిధంగా డెంటల్ జెల్ చెప్పారు. డెంటల్ జెల్ ఏంటంటే కనుక చార్కోల్ డెంటల్ జెల్ అనేది బొగ్గుతో తయారవుతుందండి. కొంతమంది ఉన్నారంటే కనుక ఇప్పుడు ప్రస్తుత పరిస్థితులు ఏంటంటే ఎటువంటి కెమికల్ యొక్క పేస్ట్లు అంటే డెంటల్కి సంబంధించి ఎటువంటి పౌడర్లు అవ్వచ్చు, దీని అవ్వచ్చు పడట్లేదు. కొంతమంది అయితే గానుగ పూలతో కానీ వేప పూలతో కానీ క్లీన్ చేసుకుంటున్న వాళ్ళు చాలామంది అయితే ఉన్నారు. ఇప్పుడు నేను ఈ డెంటల్ క్రీమ్ గురించి కానీ చార్కోల్ గురించి కానీ ప్రిఫర్ చేస్తుంటే వాళ్ళు చెప్పే మాటని నేనైతే కనుక ఇప్పటిదాకా అంటే నేను ఒక 5 సంవత్సరాల నుంచి వాడుతున్నాను సార్, 10 సంవత్సరాల నుంచి నెహల పేస్ట్ అన్నమాట లేదు, పంది పూలతో ఉందని సార్. ఈ బ్రాండ్ మీరు ఏదైతే ప్రమోట్ చేస్తారో ఐఎంసీ బ్రాండ్, ఇది వాడడం ద్వారా నాకు ఆ ప్రాబ్లం లేదు. ఇది వరకు ఎటువంటి ఫేస్ చేస్తామో అలాంటి ప్రాబ్లం లేకుండా చాలా హ్యాపీగా డెంటల్ క్రీమ్ తోటి చార్కోల్ డెంటల్ జెల్ తోటి అయితే క్లీన్ చేసుకుంటానని చెప్పడం జరుగుతుందండి. ఎందుకంటే మన దాంట్లో ఎటువంటి కెమికల్ లేదు. చార్కోల్ అనేది బొగ్గుతో తయారవుతుందండి. అలాగే బొగ్గుతోటి మనం చిన్నప్పుడు మన పూర్వకాలంలో మన పెద్దలది కచ్చుకుబూడితోటి క్లీన్ చేసుకునేవారు. అలాగే క్లీనింగ్ అంటే మిల్క్ వైట్ అయితే అయ్యే అవకాశం ఉంది చార్కోల్ ద్వారా. అలాగే పిప్పండి సలుపులు ఉన్న, చిగుల్ని కదులుతో ఉన్న, ఈగుల సమస్య ఉన్నా కూడా డెంటల్ క్రీమ్ మీద కానీ చార్కోల్ డెంటల్ జెల్ మీద కానీ శ్రీ తులసి వేసుకుని క్లీన్ చేసుకుంటే ఆ పళ్ళు అన్నది గట్టి పడుతుందండి. అదేవిధంగా కొంతమందికి బ్యాడ్ స్మెల్ అన్నది చూడండి, అలాంటి ప్రాబ్లం కూడా మౌత్ ఫ్రెషనర్గా కూడా బాగా ఉపయోగపడుతుంది. ఇంకొంతమందికి పాను గుట్కా ఇవన్నీ తీసుకుంటారు అనుకోండి, ఇక్కడ గార పట్టేస్తుంటుంది. చాలామంది సిగరెట్ కాల్చే వాళ్ళు కూడా చూడండి కొంత మచ్చలు వచ్చేస్తుంటాయి. వాళ్ళకి డెంటల్ క్రీమ్ మీద శ్రీ హెల్దీ ఇప్పుడు చెప్పారు చూడండి, ఫస్ట్ శ్రీ హెల్దీ అనేది 1 డ్రాప్ వేసుకుని క్లీన్ చేసినట్లయితే కనుక ఆ గార పోయే అవకాశం అయితే ఉందండి. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ప్రవీణ్ గారు, ఎక్స్ట్రాడినరీగా సెషన్ స్టార్ట్ చేశారు. అదేవిధంగా ఇంకా ఫ్రెండ్స్ ఇంకా ఎవరైనా హ్యాండ్ రైజ్ చేస్తే కనుక ఒకసారి రమేష్, ఓకే రమేష్ ఏంటి అమలాపురం నుంచి వెల్కమ్, సూపర్ స్టార్ అనే పొజిషన్లో ఉన్నారు. వెల్కమ్ రమేష్, హ్యాండ్ డౌన్ చేసుకో ఒకసారి. వాయిస్ వస్తుంది కదండి. గుడ్ ఈవినింగ్ అండి, నా పేరు రమేష్ అండి, అమలాపురం నుంచి చెప్తాను. నేను శ్రీ తులసి గురించి చెప్తాం అనుకుంటున్నాను. ఇదేంటంటే 5 రకాల తులసులతో తయారవుతుందండి. ఇది యాంటీ ఫంగల్, యాంటీ వైరల్, యాంటీ ఇన్ఫెక్షనల్ గా బాగా ఉపయోగపడుతుంది. దగ్గు, జలుబు, రొంప, ఊపిరితిత్తుల సమస్యల నుంచి అయితే బాగా క్లియర్ చేస్తుందండి. ఇది ఒకటి ఉంటే ఇంట్లో డాక్టర్ ఉన్నట్టేనండి. ఎందుకంటే మన ఒంట్లో పేరుకుపోయిన బ్యాడ్ కొలెస్ట్రాల్ ని క్లీన్ చేస్తుందండి. ఎందుకంటే మన హార్ట్ లో వాల్వ్స్ లో పేరుకుపోయిన కొవ్వును కూడా ఈజీగా దీని వల్ల గుండె జబ్బులు రాకుండా అయితే మనం చూసుకోవచ్చండి. దీని యొక్క కాస్ట్ 195 రూపీస్ అండి ఎంఆర్పి. మనం ఐడి తీసుకుంటే 150 రూపీస్ తో వస్తుంది. అంటే ఒక మనిషి వాడితే 3 నెలలు వస్తుంది. అంటే నెలకి 50 రూపాయల ఖర్చుతో మనం ఇంటిల్ల పాది కూడా ఆరోగ్యంగా అయితే ఉండొచ్చండి. ముందు ఎందుకంటే ఇప్పుడు అందరికీ కూడా 30 ఇయర్స్ వాళ్ళకి కూడా హార్ట్ ప్రాబ్లమ్స్ అన్నది ఎక్కువైపోతుందండి. హార్ట్ అటాక్, జిమ్ చేస్తూ పడిపోతున్నారు చాలా మంది. ఇది ఒకటి వాడారనుకోండి హ్యాపీగా హెల్తీగా అయితే ఉండొచ్చండి. ఇది ఒక హెల్త్ ప్రొడక్ట్ అండి. ఇంకోటి హోమ్ ప్రొడక్ట్ అండి. అందరూ టీ తాగుతారు కదండి చాలా మంది. ఏంటంటే టీ ఏంటంటే మనది ఏంటంటే యాంటీ ఆక్సిడెంట్ టీ అండి. బయట అన్ని కూడా ఆకంతా కూడా ఫారెన్ ఎక్స్పోర్ట్ అయిపోయి కాండాన్ని కొనకలు చేసి రంగు రుచి యాడ్ చేసి చేస్తారు. అదే డస్ట్ టీ అండి బయటదంతా కూడా. మనదేంటంటే ఆకు ఉంటుంది ఫ్రెండ్స్, లీఫ్ అండి. మనదేంటంటే ఓన్ ఫార్మింగ్ లో హెల్తీగా 0 పొల్యూషన్ ఏరియాలో పెంచుతారండి. ఇదేంటంటే ఒక 5 మినిట్స్ ఎక్కువ మరిగించాలి ఫ్రెండ్స్. ఎందుకంటే దీంట్లో ఎటువంటి ప్రిజర్వేటివ్ రంగు వెంటనే రాదండి. మీరు మరిగించి కొద్ది దీంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ దిగి ఆ టీ అయితే ఎక్సలెంట్ గా ఉంటుందండి. దీంట్లో శ్రీ తులసి చుక్క వేసుకుని తాగితే ఇంకా ఎక్సలెంట్ గా ఉంటుంది. మైండ్ కూడా చాలా రిలీఫ్ గా ఉంటుంది. బయట టీ పొళ్ళు అన్ని కూడా పావు కేజీ 220 నుంచి 250 మధ్యలో ఉన్నాయండి. కానీ మనదేంటంటే ఐడి తీసుకుంటే 110 రూపీస్ కే వస్తుందండి పావు కేజీ అండి. ఓకేనండి, ఇది చెప్పడానికి నేను హ్యాండ్ రైజ్ చేశానండి. గుడ్ ఈవినింగ్ సార్. ఎక్స్ట్రాడినరీ, సూపర్ సూపర్, చాలా చాలా బాగుంది. ఈరోజు సెషన్ అయితే ఎక్స్ట్రాడినరీ ఉండబోతుంది. ఎందుకంటే లాస్ట్లోనే మీకు చెప్తాను. ఇప్పుడు దాకా చెప్పిన దాంట్లో ప్రవీణ్ గారు 2 ప్రొడక్ట్స్ చెప్తే రమేష్ 2 ప్రొడక్ట్స్ చెప్పారు. రమేష్ ఇప్పుడు ఏంటంటే చెప్పింది శ్రీ తులసి. శ్రీ తులసి అన్నది మన బాడీలో బ్యాడ్ కొలెస్ట్రాల్ కరిగించడానికి ఎక్స్ట్రాడినరీ ప్రోడక్ట్ అని ప్రతి ఒక్క పర్సన్కి కూడా మనం ఇంట్రడ్యూస్ చేయొచ్చు. ఓకే, అదేవిధంగా టీ, గ్యాస్ట్రిక్ అన్నది బయట తాగితే గ్యాస్ట్రిక్ పెరుగుతుంది, మన టీ తాగితే గ్యాస్ట్రిక్ తగ్గుతుంది, స్ట్రెస్ ఫ్రీ, అలాంటి ప్రొడక్ట్స్ గురించి చెప్పారు చాలా ఎక్స్ట్రాడినరీగా. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి రమేష్ గారు. అదేవిధంగా మీరు మ్యూట్ చేసుకోండి. అలాగే మీరు అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్, ప్రవీణ్ గారు చెప్పిన ప్రొడక్ట్స్లో శ్రీ హెల్దీ 150 రూపాయలకు వస్తుంది. అలాగే బీవీస్ 55 బీవీ,
అలాగే చార్కోల్ డెంటల్ జెల్ 125 రూపాయలకి మనకి రావడం జరుగుతుంది. 125 రూపాయలది 45 BV రావడం జరుగుతుందండి. అంటే 100 BV ప్రవీణ్ గారు చెప్పారు. ఇప్పుడు రమేష్ చెప్పిన దాంట్లో చూసుకుంటే కనుక శ్రీ తులసి 150 రూపాయలకి మనకి వస్తుంది. DP ప్రైస్కి 55 BV వస్తుందండి. అంటే ఈ విషయం కొత్తగా తెలుసుకున్నాం. తెలుసుకున్న తర్వాత మన ఫ్రెండ్స్కి ప్రమోట్ చేసాం అనుకోండి, 100 + 55 155 + T 25 BV ఎంత అయిందండి? 180 BVs మీ అకౌంట్లోకి వచ్చేసినట్టే. ఈ 4 ప్రొడక్ట్స్ని మీరు ప్రమోట్ చేయగలిగితే 10 మందికి ప్రమోట్ చేస్తారనుకోండి. ఆ 4 ప్రొడక్ట్స్ ఏమైందండి? 180 కాస్త 180 1800 BV అయితే అవ్వడం జరుగుతుందండి. ఓకే, నెక్స్ట్ మన లేడీ లెజెండ్ హైదరాబాద్ నుంచి మేడం గారు, వెల్కమ్ అండి. భుజమ్మ గారు గుడ్ ఎంసీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పేరు భుజమ్మ సార్. నేను నగర్ నుంచి మాట్లాడుతున్నా సార్. నా ప్లాన్ వచ్చేసి వల్లి సార్. నా లైన్ స్పాన్సర్ దుర్గా కిషోర్ సార్. ఒక నమస్కారం సార్. సార్ ఈ రోజు నేను ఫేస్ క్రీమ్ గురించి చెప్దామని అడ్రస్ చేసిన సార్. ఎందుకంటే ఇప్పుడు లేడీస్ కానీ జెంట్స్ కానీ అయితే చాలా మందికి అయితే మంగు మచ్చలు వస్తున్నాయి కదా సార్. చాలా మచ్చలు వస్తున్నాయి కదా. ఎందుకంటే మన తినే ఫుడ్ వల్ల రావచ్చు. ఇప్పుడు తినే ఫుడ్ కానీ వాడే సబ్బులు కానీ దాంతో చాలా చాలా అయితే ప్రాబ్లం అయితే ఫేస్ అయితే చాలా ప్రాబ్లం ఉంది. ఎందుకంటే జెంట్స్ కన్నా లేడీస్కే చాలా మాకు వరకు అయితే చాలా అయితే ఫేస్ నీట్గా ఉంటేనే మాకు ఎంతో హ్యాపీగా ఉంటుంది. జుట్టు బాగుండాలి, ఫేస్ బాగుండాలి, పన్ను బాగుండాలని మేమైతే చాలా కోరికలు అయితే కోరుకుంటాము. ఎవరు టీవీలో ఏ యాడ్ ఇచ్చినా ఆ క్రీమ్ వాడాలని చాలా మంది అయితే ఆ క్రీమ్ వాడి చూస్తున్నారు. ఎందుకంటే ఆ మచ్చలు పోవాలి, పన్ను బాగుండాలి, మనకు హెయిర్ బాగుండాలనే చాలా అయితే మేము లేడీస్ చాలా అయితే మాకు కోరికలు సార్. అన్నీ మాకు డ్రెస్సులు బాగలేకున్నా కానీ మాకు హెయిర్ బాగుండాలి, ఫేస్ బాగా ఉండాలి. అందుకనే నేను ఎందుకంటే కొంచెం నవ్వడం సార్, నాకు అయితే నవ్వు వస్తుంది, ఏమనుకోతుంది. ఎందుకంటే ఫేస్ కి అంత మంగు మచ్చల కోసం నేనైతే చాలా ఫేస్ చేసిన. ఎందుకంటే ఎక్కడ టీవీలో యాడ్ ఇచ్చినా యూట్యూబ్ లో యాడ్ ఇచ్చినా నేనైతే చేసేదాన్ని. ఏదో ఏం చెప్తే అది ఇంగ్రీడియంట్ చేసి నేనైతే చాలా ఫేస్ కి అయితే పెట్టినా కానీ పోదు సార్. అది పోతుంది, కొన్ని రోజులు మంచి రిజల్ట్ అనిపిస్తుంది, మళ్ళీ వచ్చేస్తుంది. అది మానుకుంటే మళ్ళీ వస్తుంది. ఎందుకంటే అది వాడిన కొద్దిసేపే బాగుంటుంది, తర్వాత అట్లే ఉంటది ఫేస్ అని. ఆ ఫోన్లో ఎవరు చెప్పినా ఇప్పుడు వాడేది అవసరమే లేదని నేనైతే చాలా రోజులు అట్లా మానేసింది. ఎందుకంటే నాకు థైరాయిడ్ ప్రాబ్లమ్ తోని ఫేస్ కూడా చాలా ఖరాబ్ అయింది. ఎందుకంటే మంగు మచ్చలతో పాటు చిన్న చిన్న పుండ్స్ ఇట్లా బ్లాక్ డార్క్స్ వచ్చేసింది అన్ని ఫేస్ కి సార్. ఎందుకంటే నేను ఫోటో కూడా షేర్ చేస్తాను. ఇప్పుడు నీట్గా అయింది. ఇప్పుడు నేను వాడేది అయితే ఏం చెప్పినా ఏదే కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే సార్ నేను ఆలోచన సార్ నైట్ వాడేది ఆలోచన సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది చార్కోల్ ఫేస్ వాష్ తోని ఫేస్ వాష్ పొద్దున సాయంత్రం అయితే నేను 2 పూటలే ముఖం కడుకుంటాను. ఇది ఫేస్ వాష్ తోని ఫేస్ వాష్ చేసుకొని తర్వాత ఆలోచన అందులో ఒక డ్రాప్స్ శ్రీ తులసి వేసుకున్నాను సార్. నేను వేసిన తర్వాత అప్లై చేసుకొని మన ఎర్లీ మార్నింగ్ లేచి మళ్ళీ చార్కోల్ ఫేస్ వాష్ తోని అది ఫేస్ క్లీన్ చేసుకున్న తర్వాత సార్ నేను వాడేది ఫేర్నెస్ క్రీమ్. సార్ నేను వాడితో 6 నెలలు కంటిన్యూ వాడుతున్నాను. రిజల్ట్ అనేది నాకు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఎన్ని రోజులు వాడినా అంటే 3 నెలల వరకు కంటిన్యూ చేశాను. ఇప్పుడైనా కంటిన్యూమే ఉంది. కాకపోతే ఇప్పుడు రిజల్ట్ బాగుంది. ఇప్పుడు నా ఫేస్ కి అంత మచ్చలు లేవు సార్. ఇది వాడతా సార్ నేను. ఇంకోటి జూమ్ లో ఒక మేడం చెప్తే నేను మా చిన్న మన ఎందుకంటే ఏది చిన్నగా ఉన్నా కూడా ఏది పెద్దగా అనిపించలేదు, ముడతలు వస్తుంది. ఇక్కడ మన కళ్ళ కింద ఇక్కడ ముడతలు వచ్చేస్తాయి. ఇది వాడితే అది క్లియర్ అవుతుందని ఒక మేడం జూమ్ లోనే విన్నా. పొద్దున ఎర్లీ మార్నింగ్ జూమ్ లో విన్నాను సార్. ఇది ఆ మేడం చెప్పడం వల్లనే ఇది తెచ్చి ఇది వాడుతుంది. ఒకరోజు ఇది వాడిన ఫేస్ ట్రిప్ సార్ ఇది. ఎందుకంటే చాలా మంది డ్యూటీ పార్లర్కి వెళ్తారు లేడీస్ వరకు, నేనైతే వెళ్ళలేదు సార్. ఎందుకంటే అక్కడ వెళితే అది ఏం రిజల్ట్ ఉండదు. ఒకసారి పోయినప్పుడే బాగుంటది, మళ్ళీ అయితే బాగుండదని నేను ఎప్పుడు వెళ్ళలేను. మామూలుగా హైబ్రోస్ చేపిస్తారు తప్ప నేను ఫేస్ అయితే క్లీన్ చెప్పింది. ఇది వాడుతున్నా సార్ నేను. పొద్దున ఇదే వారంలో 2 సార్లు కానీ 3 సార్లు ఫేస్ క్రీమ్ అది స్క్రబ్ చేసుకొని 1 గంట సేపు అట్లా వదిలేసి తర్వాత మనం ఫేస్ వాష్ చేసుకుంటే సార్ నేను ఫేస్ క్రీమ్ ఇది వాడతా సార్.
ఇప్పుడు నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది వాడింది, దీని తర్వాత ఇది వాడింది. ఇప్పుడు నేను ఇన్ని శ్రమ తీసుకున్నా అంటే నా ఫేస్ ఇప్పుడు బాగైంది. ఎందుకంటే ఒక్కటి వాడి నాకు రిజల్ట్ రాలేదు, అస్సలు వదలలేదు. నేనైతే జూమ్ లో ఏది వింటున్నానో అదే వాడినా నాకైతే రిజల్ట్ ఉంది. ఇప్పుడు వాడేది సార్ నేను ఇప్పుడు రెండే, ఇది ఇప్పుడు అన్ని పక్కకు పెట్టేసిన, ఇవన్నీ పక్కకు పెట్టేసిన సార్. ఇది ఫేస్ వాష్, ఇది 2, ఇది నైట్, ఇది డే. ఇప్పుడు ఫేస్ అయితే సూపర్ ఉంది సార్. నాకైతే నన్ను చూసి ఏం వాడుతున్నామని నాకు చాలా మంది అడిగిరు. నేను ఒక 2-3 లేడీస్కి అయితే నేనైతే వాళ్ళకి సేల్ చేశాను. వాళ్ళు కూడా రిజల్ట్ చెప్పారు. వాళ్ళకు కూడా బాగా ఒక 15 రోజుల కింద ఆమెకు చాలా ఇది పింపుల్స్ వచ్చింది, పెద్ద దద్దురులాగా మొత్తం పింపుల్స్ వచ్చి బాగా ఖరాబ్ అయింది ముఖం. ఆమె హాస్పిటల్ చూపించింది, 2-3 సార్లు చూపించిన. అది హాస్పిటల్ ప్రొడక్ట్ వాడినంత రోజే మాకు రిజల్ట్, తర్వాత అట్లే వస్తుందని ఆమెకు చెప్తే నేను ఇట్లా ఇది వాడుతున్నానని నేను ఆమెకు మన దాంట్లో ఒకటి ఫేస్బుక్ లో వెళ్ళి ఇది అది ఫేస్ క్రీమ్ గురించి తీసి నేను చూపించాను. ఇది బాగుంది, ఇది వాడాలి అని చెప్తే నీవు ఏమేమి వాడుతున్నావు అంటే నేను ఇవన్నీ ఆమెకు వాట్సాప్ పెడితే సరే అని తీసుకొని ఆమె వాడి ఆమె మళ్ళీ ఫోన్ చేసి 5 రోజులకు చెప్పింది ఆమె నాకు పింపుల్స్ తగ్గినాయండి. పింపుల్స్ తగ్గింది కాదమ్మా, అది ఒక 6 నెలలు కంటిన్యూ అలోవెరా 3 తులసి వాడు, అది పొద్దున ఎర్లీ మార్నింగ్ తీసుకొని ఇది వాడితే నీకు ఫుల్ రిజల్ట్. మళ్ళీ ఇంకోసారి రాదు. 1 నెల వాడి ఒక 15 రోజులు వాడి నాకు రిజల్ట్ వచ్చిందంటే రాలేదు. అది మామూలుగా నీకు క్లియర్ అయింది, పైన క్లియర్ అయింది, ఇంకా లోపల క్లియర్ కాలేదని చెప్పిన తర్వాత ఆమె వాడుతుంది సార్. మళ్ళీ ఈ రోజు మళ్ళీ కాల్ చేసింది, నాకు అయిపోయిందంటే చార్నగర్ వచ్చినాక నేను ఇప్పిస్తానమ్మా, ఆడికి రాండి షాప్ కాడికి అని చెప్పాను సార్. ఇంకా మళ్ళీ ఆమె రాలేదు, రేపన్నా వస్తే ఇప్పిస్తాను. వాళ్ళకి చెప్పినా వాళ్ళు వాడుతున్నారు, బాగా రిజల్ట్ ఉంది సార్. ఫేస్ గురించి అయితే చాలా సూపర్ ఉంది. థ్యాంక్ యూ సార్. ఇంకోటి చెప్దామని. థ్యాంక్ యూ రేపు చెప్తాను మళ్ళీ నెక్స్ట్ జూమ్ మీటింగ్ ఎందుకంటే మన చాలా మంది ఉన్నారు, వాళ్ళకి కూడా అవకాశం ఇద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ రోజు అయితే కనుక మీరు చెప్పింది 6 రకాల ప్రొడక్ట్స్ గురించి అయితే చెప్పారు. ఎక్స్ట్రాడినరీగా పర్సనల్ కేర్ అంటే స్కిన్ కేర్ గురించి అయితే చెప్పడం జరిగింది. సూపర్ మేడం. ఎందుకంటే మేడం గారు ఎలా ఉండేవారు, ఎలాంటి మచ్చలు అనేది ఉండేది అనేది నాకైతే క్లియర్గా తెలుసండి. ఎందుకంటే ఫస్ట్ స్టార్టింగ్ వచ్చినప్పుడు ఆవిడ చెప్పిందండి, మంగు మచ్చలు అంటారు. అంటే ఇక్కడ చాలా మందికి అబ్జర్వ్ చేయండి, తెల్లగా ఉన్న వాళ్ళకి ఇక్కడ బ్లాక్ మచ్చలు అనేది వస్తుంటుంది, ఇక్కడ బొగ్గల చుట్టూరు మంగు మచ్చలు అంటారు. దీనికి పోవడానికి ఏమన్నా ఉందా అని అడిగారు. ఉంటే నేను ఇప్పుడు చెప్పాను, స్టార్టింగ్ చూశారు కదా మేడం గారు, అలో జెల్ చాలా ఎక్స్ట్రాడినరీగా పనిచేస్తుందండి. అలో జెల్ అనేది ఏంటంటే ఎలాంటి బ్లాక్ స్పాట్ ఉన్నా, అంటే కంటి కింద బ్లాక్ స్పాట్ ఉన్నా, మెడకాడ బ్లాక్ స్పాట్ ఉన్నా, చాలా మంది ఇక్కడ చూడండి మెడకాడ బ్లాక్ అయిపోతూ ఉంటుంది. అలాగే పులిపిరులు వస్తాయి, చిన్న పులిపిరులు ఇక్కడ కంటి కింద వస్తుంది. నగలేసుకోవడం ద్వారా బ్యాక్ కూడా మెడ మీద కూడా చిన్న పులిపిరులు వస్తుంటుంది. అలాంటివి కూడా రిమూవ్ చేయడానికి ఈ అలో జెల్ శ్రీ తులసి మిక్స్ చేసి నైట్ స్క్రబ్ చేయాలండి. ఇలా స్క్రబ్ చేయడం ద్వారా ఎక్కడైతే బ్లాక్ మచ్చ ఉందో అక్కడంతా కూడా క్లియర్ అయ్యే అవకాశం. అదేవిధంగా అలో జెల్ అనేది ఏంటంటే కనుక తెగిన మచ్చలు, కాలిన మచ్చలు, అలాగే లేడీస్కి అయితే కనుక ఇప్పుడు స్టెచ్ మార్క్స్ అంటారు. స్టెచ్ మార్క్స్ అంటే తెలుసు కదండి, ఇప్పుడు డెలివరీ తర్వాత పొట్ట సాగిపోతుంటుంది, అవన్నిటి నుంచి కూడా క్లియర్ చేయడానికి అలో జెల్ అనేది చాలా ఎక్స్ట్రాడినరీగా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. అలాగే స్కిన్ ప్రాబ్లమ్స్, స్కిన్ అదేంటంటే మాయిశ్చరైజర్ అండి, డ్రై అయిపోతుంటుంది కొంతమందికి, వాళ్ళకు కూడా ఈ అలో జెల్ అనేది మనం ప్రిఫర్ చేయొచ్చు. నేను ఇవన్నీ కూడా చెప్పడానికి నేను రెడీగా పెట్టుకున్నాను. అదే ప్రొడక్ట్స్ వస్తున్నాయి ఎక్స్ట్రాడినరీగా. అదేవిధంగా మేడం గారు చెప్పారు స్క్రబ్ చాలా ఎక్స్ట్రాడినరీ అండి. హిమాలయన్ బెర్రీ ఫేస్ స్క్రబ్ అండి. 10 రోజులకు ఒకసారి, వారానికి ఒకసారి లేదా 3 రోజులకు ఒకసారి అప్లై చేస్తే దాంట్లో ఇసుక రేణువుల్లా ఉంటుందండి. అది స్క్రబ్ చేసిన ద్వారా మన డెడ్ సెల్స్ ఉన్నాయి చూడండి, డెడ్ సెల్స్ రిమూవ్ చేస్తుంది. ఎప్పుడైతే మొత్తం స్కిన్లోని డెడ్ సెల్స్ అయితే రిమూవ్ అయిందో ఆక్సిజన్ బాగా అందుతుందండి. బెర్రీ ఉంటుందండి దాంట్లో, అది ఆక్సిజన్ ఎప్పుడైతే అందుతుందో ఆటోమేటిక్గా స్కిన్ టోనింగ్ వస్తుందండి. ఎక్స్ట్రాడినరీ రిజల్ట్ అండి. అది కూడా చాలా ఎక్స్ట్రాడినరీగా మీరు వాడుతున్నారు కాబట్టి ఎక్స్ట్రాడినరీ చెప్పారు. అదేవిధంగా టర్మరిక్ క్రీమ్ ఏంటంటే మీరు ఎవరికైనా సరే ప్రిఫర్ చేయొచ్చు. టర్మరిక్ పసుపు పడింది అనుకోండి, చాలామందికి పసుపు టచ్ అయితే దురద వచ్చేస్తుంటుంది, అది మీరు అడిగి ప్రిఫర్ చేయండి. టర్మరిక్ క్రీమ్ ఇస్తుంటే కనుక అమ్మ పసుపు పడుతుందా అని అడగండి, బాగుంది అన్నారు అనుకోండి టర్మరిక్ క్రీమ్ ప్రిఫర్ చేయండి, చాలా ఎక్స్ట్రాడినరీ రిజల్ట్ అయితే వస్తుందండి. ఎందుచేత అంటే కనుకండి పసుపు పడింది అనుకోండి మంచి గ్లో అయితే వచ్చేస్తుందండి, చాలా ఎక్స్ట్రాడినరీగా. అదేవిధంగా సారీ ఫ్రెండ్స్, కాల్స్ అయితే వస్తున్నాయి. ఓకే, ఇప్పుడు చూసుకుంటే అదేవిధంగా మనకి ఫెయిర్నెస్ క్రీమ్ అండి. ఫెయిర్నెస్ క్రీమ్ మీరు ఎలాంటి వాళ్ళకైనా సరే, ఆయిల్ స్కిన్ ఉన్న వాళ్ళకి, అలాగే పింపుల్స్ ఉన్న వాళ్ళకి మీరు ప్రమోట్ చేయవలసింది ఏంటంటే చార్కోల్ ఫేస్ వాష్తో పాటుగా ఫెయిర్నెస్ క్రీమ్. చాలా ఎక్స్ట్రాడినరీ రిజల్ట్ అండి. ఇది కూడా మనకి రెగ్యులర్గా ఎప్పుడైతే ఫెయిర్నెస్ క్రీమ్ రెగ్యులర్గా ఒక 6 నెలలు వాడతామో వయసు ఒక 6 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల బ్యాక్ అయితే అయిపోతుంది ఫ్రెండ్స్. ఏంటంటే
వయసు మనది వెనక్కి అయితే వెళ్ళిపోతుంది. అంటే ఫేస్ ఎలా తయారవుతుంది అంటే చిన్నపిల్లలా తయారవుతుందండి. మంచి గ్లో వచ్చేస్తుంది, టోనింగ్ బాగుంటుందండి. ఫెయిర్నెస్ క్రీము రెగ్యులర్గా ఒక 6 months వాడేసారు. కానీ మీరు ఎవరికైనా సరే ప్రిఫర్ చేయండి. సార్ నేను కొంచెం నాకు గ్లో కావాలి సార్, నాకు కొంచెం అందంగా కావాలన్న వాళ్ళకి ప్రిఫర్ చేయండి. ఆల్మండ్ క్రీమ్ అది కాదు, ఫెయిర్నెస్ క్రీమ్ ప్రిఫర్ చేయండి. చాలా ఎక్స్ట్రాడినరీ అండి. ఇప్పుడు చూస్తే మేడం గారు చెప్పిన దాంట్లో చూసుకుంటే నాకు తెలిసి దగ్గర దగ్గర ఒక 300 నుంచి 400 బీవీ ప్రోడక్ట్ మన అకౌంట్లోకి వచ్చేసినట్టే. దీని గురించి తెలుసుకుని మీరు ప్రమోట్ చేసినట్లయితే. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు దాకా వాడినటువంటి వాళ్ళు ఉంటే కనుక ఒక్కసారి స్టడీ చేయండి. మరలా నేను ఈరోజు PDF ఫైల్ కూడా మీకు గ్రూప్లో షేర్ చేస్తాను. ఎవరెవరు ఏం చేసి చెప్పారన్నది ఒకసారి రిమైండ్ చేసి దాని యొక్క పనితనం ఏంటంటే తెలుసుకోండి. తెలుసుకోవడం ద్వారా మీరు ఉపయోగించండి, లేదా మన తెలిసిన వాళ్ళకి ఉపయోగపడుతుందేమో వాళ్ళకి కూడా షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ బుజ్జమ్మ గారు, సూపర్ అండి. మీరు మ్యూట్ చేసుకోండి. అలాగే నెక్స్ట్ ఇంకొక ప్రోడక్ట్ గురించి ఎవరైనా ఎక్స్ప్లెయిన్ చేస్తానంటే కనుక ఒకసారి షేర్ చేయొచ్చు. ఇప్పటికి దగ్గర దగ్గర 300 దగ్గర దగ్గర 400 బీవీ 400 + 500 బీవీ అయితే రావడం జరిగిందండి ఇప్పుడు దాకా మన ఫ్రెండ్స్ షేర్ చేసిన విషయాల్లో. అలా ఇంకొక 600 బీవీ ఎవరైనా చెప్తానంటే కనుక ఎక్స్ట్రాడినరీగా 1100 బీవీ ఈజీగా ఈ ప్రొడక్ట్స్ తోటే ప్రమోట్ చేయొచ్చు మన టీంకి. ఫ్రెండ్స్ ఇంకెవరైనా ఉన్నారా? నెక్స్ట్ ఈరోజు అయితే కనుక లాస్ట్లో ఒక సెషన్ అయితే ఉందండి. ఎక్స్ట్రాడినరీగా హెల్త్ కేర్ సంబంధించి నేను ఒక ప్రోడక్ట్ గురించి డీప్ అనాలిసిస్ అని మిస్ అవ్వద్దు. మన ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే కూడా ఇన్వైట్ చేయండి. అది ప్రతి ఒక్క ఫ్యామిలీకి అవసరం, లేడీస్కి మరీ ముఖ్యంగా అవసరం. ఓకేనండి, సరే అయితే నా వంతుగా నేను తీసుకుంటున్నాను. ఇప్పుడు చూసుకుంటే చాలా బాగా ఎక్స్ట్రాడినరీగా చెప్పారు, నాకు బాగా నచ్చిందండి ఈరోజు సెషన్ అయితే. నెక్స్ట్ నేను చెప్పేది హోమ్ కేర్ ప్రోడక్ట్లోని ఫ్లోర్ గోల్డ్, ఇది సారీ మాట కూడా తేడా వస్తుంది చూసారా, ఫ్యాబ్రిక్ గోల్డ్ అండి. బట్టలు ఉతికే లిక్విడ్. బట్టలు ఉతకడానికి మనం ఏదో ఒక బ్రాండ్ వాడుతున్నాం. మన IMCలో ఉన్న బ్రాండ్ ఏంటంటే కనుక ఫ్యాబ్రిక్ గోల్డ్. ఫ్యాబ్రిక్ గోల్డ్ చూసుకుంటే కనుక ఇది బట్టల యొక్క మన్నికను బాగా పెంచుతుందండి. అదేవిధంగా మనకి బట్టలకు రంగు దిగకుండా చూస్తుంది. అదేవిధంగా మనకి దీంట్లో ఎటువంటి కెమికల్ లేదు కాబట్టి అండి లేడీస్ చేతులకి ఎటువంటి హాని కలగకుండా చూస్తుందండి. ఈ ప్రోడక్ట్ని నేనైతే కనుక నేను క్లాత్ బిజినెస్ మీ అందరికీ తెలుసు. క్లాత్ బిజినెస్లో డ్రైవర్స్ శారీస్ ఉంటాయి. ఆ డ్రైవర్స్ శారీస్కి మ్యాక్సిమం నేను మా అక్కయ్యలందరికీ ప్రమోట్ చేసేది ఈ లిక్విడేనండి. ఎక్స్ట్రాడినరీగా పనిచేస్తుందండి. బిన్నీలు అవ్వచ్చు, ఫ్యాన్సీలు అవ్వచ్చు, ఏదైనా సరే 1000, 1500, 2000 రూపాయల శారీస్, డ్రైవర్ శారీస్ అనేది కూడా మనం దీన్ని ప్రమోట్ చేయొచ్చు. అలాగే లెనిన్ షర్ట్లు, మగవాళ్ళు ఇప్పుడు చాలా కాస్ట్లీ షర్ట్లనే వేస్తున్నారు. అది వేరే వేరే లిక్విడ్స్ పెట్టడం ద్వారా అది కాయిపోవడం లేదా రంగు దిగడం ఇలాంటి ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. మన యొక్క లిక్విడ్ అనేది వాష్ చేయడం ద్వారా వాళ్ళకి చాలా మంచిగా బట్ట మన్నికి బాగుంటుందండి. అదేవిధంగా ఎటువంటి కెమికల్ మన స్కిన్కి అటాచ్ అవ్వదు. దాని ద్వారా మనం హ్యాపీగా ఉండొచ్చండి. దీని యొక్క కాస్ట్ చూసుకుంటే 375 రూపాయలు MRP. మన IMC అసోసియేట్కి వచ్చేటప్పటికి 290 రూపాయలు వస్తుందండి. ఇప్పుడు 6 kg మిషన్ ఉందనుకోండి, వాషింగ్ మిషన్ ఉందనుకోండి, ఇది క్యాప్ ఓపెన్ చేస్తే క్యాప్ వస్తుందండి. ఆ క్యాప్లో 30 ml పడుతుంది. 20 ml వేసుకుంటే చాలండి. 6 kg మిషన్కి 15 to 20 ml వేస్తే చాలు. సార్ నాది పెద్ద ఫ్యామిలీ సార్, 7 kg 8 kg అన్నారనుకోండి, ఈ క్యాప్ వేసుకుంటే సరిపోతుందండి. సార్ నాకు వాషింగ్ మిషనే లేదు సార్ అన్నారనుకోండి, హ్యాపీ సార్, మరీ మంచిది. ఒక బకెట్ బట్టలకి ఒక మూత లిక్విడ్ అనేది వేసుకుని మనం బట్టలని ఒక 20 నిమిషాలు అనేది నానబెట్టి తర్వాత మనం పైకి తీసి ఇలా అంటే చాలు ఫ్రెండ్స్. బండనేసి బాధక్కర్లేదు, బ్రష్ పట్టక్కర్లేదు, మురికంతా వదిలిపోతుందని. ఇది మీరు టెస్ట్ చేస్తే ఇది తప్ప ఇంకో బ్రాండ్ అనేది వాటర్ ఫ్రెండ్స్. సార్ 375 రూపాయలు అంటారు, బయట 150 రూపాయలకి వస్తుంది కదా సార్ అని మీకు చాలామంది అంటారు. బయట లిక్విడ్స్ ఏదైనా సరే అబ్జర్వ్ చేయండి, 30 ml నుంచి 60 ml 100 ml వేసే వాళ్ళు చాలామంది అయితే ఉన్నారు. మీరు కప్పు ఇచ్చేస్తారు, ఆ కప్పు నిండా ఒక కప్పు లేదా 2 కప్పులు వేసే వాళ్ళు ఉన్నారు. మనదంతని ఓన్లీ 15 to 20 ml వేసుకుంటే సరిపోతుంది. ఓకే, దీని ద్వారా చూసుకుంటే మనకు బయట ఇది 4 లిక్విడ్లు అవుతాయి, ఇది 1 లిక్విడ్ అవుతుందండి. ఇది నేను చెప్తే ఎక్కువగా ఉంటుంది, మీరు వాడి చూడండి. వాడిన తర్వాత దీంట్లో ఇన్స్ట్రక్షన్ కూడా ఉంటుంది. మీరు దీన్ని ఫాలో అయితే మీకు ఎవరిని కూడా అడిగి పని అయితే అవసరం లేదు. ఇది వాడడం ద్వారా చాలా హ్యాపీగా ఉండొచ్చండి. ఒక ఎక్స్ట్రాడినరీ ప్రోడక్ట్, మంచి బీవీ 290 రూపాయలకి మనకు వస్తుంది. 75 బీవీ అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే, అలాగే ఇంకొక ప్రోడక్ట్ గురించి ఎవరైనా మాట్లాడుతానంటే కనుక హ్యాండ్ రైజ్ చేయండి, లేదంటే సెషన్ అయితే నేనే కంప్లీట్ చేస్తాను. ఎందుకంటే టైం కూడా ఎంత అయింది, ఓకే 1/2 hour అయింది కాబట్టి 1/2 hour నాకు సెషన్ సరిపోతుంది. ఇంకెవరైనా మాట్లాడుతానంటే కనుక హ్యాండ్ రైజ్ చేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ ప్రిఫరెన్స్ మీకు, మీరు మాట్లాడి మీ యొక్క ఎక్స్పీరియన్స్ తర్వాతే నేను షేర్ చేస్తాను. ఓకే, దానికన్నా ముందు మన రోజు వాడుకునే ప్రోడక్ట్స్లో డిష్ గోల్డ్ ఫ్రెండ్స్. ఇది మనం చాలామంది వాడుతున్నారు. ప్రతి ఒక్క ఫ్యామిలీ మనకంటూ నా అనుకున్న ఫ్యామిలీ ప్రతి ఒక్కరికి ప్రిఫర్ చేయొచ్చండి. ఎందుకనండి బయట వాడే లిక్విడ్స్ అవ్వచ్చు, డిష్ బార్స్ అవ్వచ్చు, ఏది వాడినా సరే మనకు వచ్చే ప్రాబ్లం ఏంటంటే గ్యాస్ట్రిక్ ట్రబుల్ అనేది వస్తుంది. దానితో పాటుగా అది లోపలికి వెళ్ళడం ద్వారా క్యాన్సర్ రావడానికి కూడా అవకాశం అయితే ఉంది. మన యొక్క లిక్విడ్ వేప, అలోవెరా, నీమ్తో తయారవుతుంది. ఎటువంటి ఇబ్బంది ఉండదు, లోపలికి వెళ్ళినా కూడా ప్రాబ్లం లేదు. అలాగే లోపలికి వెళ్ళడం తీసుకోమని చెప్పట్లేదు.
ఇది వాడడం ద్వారా ఏమవుతుందంటే కనుకండి ఆడవాళ్ళ చేతులకు చాలా సాఫ్ట్నెస్ అయితే వస్తుందండి. గోర్లు పుచ్చు పట్టడం, గోర్ల దగ్గర గ్యాప్ రావడం ఇలాంటి ప్రాబ్లం తగ్గుతుంది. అది కాకుండా మనకి ప్లేట్లు కూడా క్లీనింగ్ చాలా చాలా బాగుంటుందండి. ఇది వాడడం ద్వారా చాలా వరకు ఆడవాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని మెరుగుపరచచ్చు ఫ్రెండ్స్ చెప్పాలంటే కనుక. దానితో పాటుగా పిల్లలు ఉన్న ఇల్లు అనుకోండి, పిల్లలు ఉన్నారనుకోండి, పిల్లలు ఏడుస్తున్నారంటే కనుక తల్లి గబాలను వెళ్ళి వాడు ఏ పనిలో ఉన్నా సరే పిల్లోడికి ఏదో తినిపిస్తుంటుంది. అది సామాన్లు తోముతున్నారు అనుకోండి, అంటే డిషెస్ క్లీన్ చేస్తున్నారు అనుకోండి, అది మరీ దారుణం. దాంతో పాటుగా తెలియకుండా కెమికల్ తోటి లోపలికి వెళ్ళడం ద్వారా పొట్ట అనేది, అంటే బాబు యొక్క పొట్ట అప్సెట్ అవ్వడం ద్వారా మోషన్స్ కానీ వామిటింగ్స్ కానీ అవుతున్నాయి. అలాంటి ప్రాబ్లం నుంచి దూరం చేయొచ్చండి మన యొక్క డిష్ గోల్డ్ అనేది వాడడం ద్వారా. ఇది వాడే విధానం చూసుకుంటే ఒక బౌల్ వాటర్లో 2 to 3 డ్రాప్స్ వేసుకుని స్పాంజీ స్క్రబ్ తోటి మనం ఎలా అంటే చాలని ఫోమ్ వస్తుంది, ఆ ఫోమ్ తోటి క్లీన్ చేసుకుని వాడుకోవచ్చు. సార్ ఫాస్ట్గా చెప్తున్నారు ఏంటి సార్ మరి దీని గురించి వాడే విధానం ఎలా అంటే, ప్రతిదానికి యూట్యూబ్లో వీడియోస్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఒక్కసారి ఏ ప్రోడక్ట్ గురించి చెప్పారో ఆ ప్రోడక్ట్ని అలా ఐఎంసీ డిష్ గోల్డ్ తెలుగు డెమో అని కొట్టండి. చాలామంది లీటర్స్ చెప్తుంటారు, దాంట్లో నాది కూడా ఉంది, మన లీటర్స్ చెప్పే మాటలు కూడా ఉన్నాయండి. మీరు ఏది నచ్చితే అది మీరు ప్రమోట్ చేయొచ్చు. ఓకే, ఇది మనకైతే కనుక 125 రూపాయలు ఎంఆర్పి ఫ్రెండ్స్. మనకి ఐఎంసీ అసోసియేట్ అయితే 95 రూపాయలకి వస్తుందని 25 బీబీ కూడా రావడం జరుగుతుందండి. ఇది వాడే వాళ్ళు ఎవరు అంటే సామాన్లతో ప్రతి ఒక్కరిని కూడా మనం ప్రమోట్ చేయొచ్చు. మనకు తెలిసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారండి, మన ఫ్రెండ్స్ రిలేషన్ నైబర్స్ లెక్కేస్తే చాలా మంది అయితే వస్తారు. వాళ్ళందరికీ ఒక ప్రోడక్ట్ మీరు ప్రమోట్ చేయండి. 100 రూపాయలు తీసుకోండి ఒక ప్రోడక్ట్ ఇవ్వండి, 100 రూపాయలు తీసుకోండి ఒక ప్రోడక్ట్ ఇవ్వండి, మీకు వచ్చి నష్టం లేదు. 5 రూపాయలు ప్రాఫిట్, దాని గురించి పక్కన పెట్టండి. వాళ్ళు వాడిన తర్వాత ఖచ్చితంగా మన దాంట్లో ఇంకేమున్నాయి ప్రోడక్ట్స్ అని అడుగుతాను. ఓకేని, దీనికి మనకి 95 రూపీస్ మనకి రావడం జరుగుతుందండి. ఇంకొక ప్రోడక్ట్ హోమ్ కేర్లో. అలాగే హోమ్ కేర్లో చూసుకుంటే ఇంకొక నా ఫేవరెట్ ప్రోడక్ట్ అండి, ఎక్స్ట్రాడినరీ ప్రోడక్ట్. ప్రతి ఒక్క ఫ్యామిలీని నేను మార్పించేస్తున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ డెమో నేను చూసిన తర్వాత నేను కొన్ని 100 డెమోలు అయితే చేస్తాను ఫ్రెండ్స్, 100 డెమోలు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే నేను ఎక్కడికి వెళ్ళినా సరే డిష్ గోల్డ్ కానీ ఫ్లోర్ గోల్డ్ కానీ ఒక డెమో ఖచ్చితంగా చేసి చూపిస్తాను. ఆటోమేటిక్గా వాళ్ళు కనెక్ట్ అయ్యారో ఓకే, లేదనుకోండి ఖచ్చితంగా ఫ్లోర్ గోల్డ్ డెమో ఖచ్చితంగా చేస్తాను. ఎందుకని మనం ఈ ఇంటిని శుభ్రంగా చేయడం అన్నది కరోనా వచ్చిన తర్వాత అందరూ కూడా ఎక్కువ శ్రద్ధ పెడుతున్నారు. అవునండి, ఎక్కువ శ్రద్ధ పెడుతూ క్లీనింగ్ చేస్తున్నారు 2 రోజులకు ఒకసారి 3 రోజులకు ఒకసారి. దేంతో కెమికల్ ప్రోడక్ట్ అనే విషయం నాకు అర్థమైందండి, డెమో చూసిన తర్వాత అర్థమైంది. డెమో చూడకుండా ఎవరికి అర్థం కాదండి. ఐఎంసీ ఫ్లోర్ గోల్డ్ డెమో అని కొట్టండి, తెలుగు చాలా మందిది వస్తుంది. మీరు అబ్జర్వ్ చేయండి, ఎవరు ఏం చెప్పినా కూడా మన కెమికల్ని అవాయిడ్ చేసి ఆర్గానిక్ని వాడమని చెప్తుంటారు. ఓకేనండి, మన ప్రోడక్ట్ అనేది అలోవెరా వేపతో తయారవుతుందండి. వేప అనేది మన పూర్వకాలం నుంచి మనకు తెలుసు యాంటీబయాటిక్. ఇది వేప అనేది చూసుకుంటే కనుక మనం చల్లడం ద్వారా అంటే మిక్స్ చేసి వాటర్లో, అంటే ఇది డైల్యూటెడ్ ఫ్రెండ్స్, డైరెక్ట్గా అయితే వాడక్కర్లేదు. ఈ బాటిల్ 100 ml 135 రూపీస్. ఇప్పుడు ఆలోచిస్తే చాలామంది ఇది చిన్నదిగా ఉంది రేట్ ఎంత పడుతుంది అని అనుకుంటారు, కానీ కాన్సన్ట్రేట్ ఫ్రెండ్స్, డైరెక్ట్గా అయితే వాడక్కర్లేదు. అలాగే ఇప్పుడు ఇది 2 లీటర్ వాటర్ బాటిల్ తీసుకుని దాంట్లో ఈ బాటిల్ అంతా మిక్స్ చేసేసి పక్కన పెట్టండి, స్టోరేజ్ చేసుకుంటారు అనుకోండి. 2 లీటర్ లిక్విడ్ అయింది 135 రూపాయలకి. మన ఐఎంసీ అసోసియేట్ అయితే 105 రూపాయలకి వస్తుంది, అంటే 105 రూపీస్కి వస్తే వస్తుంది. దీనిని గచ్చులు క్లీన్ చేసేటప్పుడు అర బకెట్ వాటర్కి కలిపిన లిక్విడ్ 4-5 మూతలు వేసుకుంటే సరిపోతుందండి. అంటే ఇప్పుడు ఎన్నాళ్ళు వస్తుందంటే ఒక 3 నెలల నుంచి 4 నెలలు అయితే వస్తుందండి ఒక ఫ్యామిలీకి. కాస్ట్ ఎంత అయిందండి 105 రూపీస్. దీంట్లో ఉండి వాడిన ఇంగ్రీడియంట్ ఏంటి, వేప అలోవెరా. దీని ద్వారా ఏమవుతుందంటే ఇక్కడ ఇన్సెక్ట్స్ రావండి, బొద్దింకలు రావు, అలాగే దోమలు ఈగలు రాకుండా చూస్తుంది. సార్ బొద్దింకలు రావంటున్నారు, మాకు వస్తున్నాయి సార్ అంటే మీరు ఎక్కడి నుంచి అయితే వస్తాయి, డ్రైన్ దగ్గర నుంచి వస్తాయి లేదా షింక్ దగ్గర నుంచి వస్తాయి. అక్కడ ఎక్కువ మీరు కలిపిన 2 లీటర్స్ బాటిల్ ఉంది కదా, అలా కాకుండా 1 లీటర్ బాటిల్లో 1 మూత నుంచి 2 మూతలు కాన్సన్ట్రేట్ ఈ లిక్విడ్ వేసి స్ప్రే చేయండి, అంటే పవర్ఫుల్గా పనిచేస్తుంది. ఓకే, అలాంటి టైంలో 2 రోజులకు ఒకసారి 3 రోజులకు ఒకసారి స్ప్రే చేస్తూ ఉన్నారనుకోండి, ఆటోమేటిక్గా డైలీ సాయంత్రం మాటలు స్ప్రే చేస్తారనుకోండి ఇంకా మంచిది. ఎందుకని అది అలవాటు అవుతుంది, ఒక దారి అనేది ఉంటుంది కదా, అక్కడ డైలీ స్ప్రే చేయడం ద్వారా అక్కడి నుంచి ఆ స్మెల్కి అయితే రాకుండా పోతుంది బొద్దింక ఎప్పుడైతే మన వంటింట్లో అడుగు పెట్టలేదో ఆటోమేటిక్గా మనంతా హ్యాపీ ఫ్రెండ్స్. ఎందుకంటే అవే చాలా వరకు డిసీజ్ని స్ప్రెడ్ చేస్తుంటాయి. ఓకే, అలా చూసుకుంటే మన దాంట్లో ఇంకొక ప్రోడక్ట్ హోమ్ కేర్ ప్రోడక్ట్ సెందా నమక్ సైంధవ లవణం ఫ్రెండ్స్. చాలామంది సార్ నేను అయోడైడ్ సాల్ట్ వాడుతున్నాను సార్ అని చెప్పేవాళ్ళు చాలామంది అయితే ఉన్నాను. అలాగే లేదు సార్ కల్లుప్పు వాడుతున్నాను సార్ అంటారు. మనం వాడవలసింది ఏంటంటే సైంధవ లవణం అండి. ఈ సైంధవ లవణం ఏంటంటే స్టోన్ నుంచి తీస్తారండి, అంటే రాయ. ఓకేనండి, ఇది చూసుకుంటే కనుక ఇప్పుడు మన దాంట్లోకి మనకు కావాల్సిన అన్ని రకాల ఖనిజ లవణాలు దీంట్లో ఉంటాయండి, పుష్కలంగా అందుతాయి. ఇది మనం వాడేది ఏంటంటే మనం అయోడైడ్ సాల్ట్ వాడుతున్నాం కదా, లక్షలో ఒకరికి ఉంటుందండి ఫ్రెండ్స్. అబ్జర్వ్ చేయండి, గూగుల్లో స్టడీ చేయండి. అయోడిన్ లోపం ఎంతమందిలో ఇప్పుడు ప్రజెంట్ ఉందంటే కనుక లక్షలో ఒకరికి ఉంది. కానీ మిగిలిన వాళ్ళందరూ కూడా అయోడిన్ని రెగ్యులర్గా వాడుతున్నారు, అంత అవసరం లేదండి మనకి. అది ఏంటంటే కనుక మన గవర్నమెంట్ అంటే మన కంపెనీలు అవ్వచ్చు అలవాటు చేసినాయి. మనం వాడవలసింది సైంధవ లవణం. చాలామంది దీని గురించి అవగాహన ఉండి పింక్ సాల్ట్ అనేది వాడుతున్నారు.
చాలా ఆయుర్వేద కంపెనీని తీసుకుంటున్నారు. మన యొక్క పింక్ సాల్ట్ ఎక్స్ట్రాడినరీ రిజల్ట్ అండి. బయట ఏ కంపెనీకి కూడా ధీటుగా అంటే దానికన్నా మించి క్వాలిటీతో ఉందండి. దీని రేట్ చూసుకుంటే 1/2 kg అండి. ఎంఆర్పి అయితే కనుక 95 రూపీస్, మనకు పడేది అయితే 72 రూపీస్కి వస్తుందండి. ఇప్పుడు చూడండి, అయోడిన్ సాల్ట్ కేజీ పట్టింది మా ఫ్యామిలీకి, మాకు ఇప్పుడైతే 1/2 kg మాత్రమే మన సైంధవ లవణం అయితే పడుతుందండి. ఇది సైంధవ లవణం వాడడం ద్వారా బీపీ పేషెంట్లు కూడా మనం ఇచ్చుకోవచ్చండి, ఇబ్బంది లేదు. దీనికి మనకు కావాల్సిన ఖనిజ లవణాలు కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, జింక్, సిలిసినియం అన్ని రకాల ఖనిజ లవణాలు మన బాడీకి అయితే అందిస్తుందండి. అదేవిధంగా మన బాడీలో ఆక్సిజన్ లెవెల్స్ పెంచడానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఇది ఒక ఎక్స్ట్రాడినరీ ప్రోడక్ట్, ప్రతి ఒక్క ఫ్యామిలీకి మనం ప్రిఫర్ చేయవలసిన ప్రోడక్ట్ అండి. ఓకే, అలాగే ఇంకొక ఫుడ్ కేర్ గురించి చూద్దాం. ఇంకొక ఫుడ్ కేర్ ఏంటంటే కనుక అది రైసిన్ ఆయిల్ ఫ్రెండ్స్. రైసిన్ ఆయిల్ గురించి చెప్పాలంటే కనుక చాలా ఎక్స్ట్రాడినరీ అండి. ఇది ప్రతి ప్రోడక్ట్ ఎక్స్ట్రాడినరీ అండి. మన ఐఎంసీలోని రైస్ బ్రాన్ ఆయిల్ అనేది ఎక్స్పోర్ట్ అవుతున్న క్వాలిటీ అండి. అదేవిధంగా దాంతోపాటుగా సార్ నేను కూడా రైస్ బ్రానే వాడుతున్నాను సార్ అన్నారు అనుకోండి, అది కూడా వాడడం ద్వారా మన బాడీలో కొలెస్ట్రాల్ పెరుగుతుంది. ఈ ఆయిల్ వాడడం ద్వారా కౌడ్ ఆయిల్ అంటారు, 0 కొలెస్ట్రాల్ ఫ్రెండ్స్. ఒకసారి మీకు ఇలా కనపడితే చూడండి, లేదంటే కనుక ప్యాకెట్ తీసుకుని ఒక్కసారి చూడండి ఫ్రెండ్స్. 0 కొలెస్ట్రాల్ అండి. 0 కొలెస్ట్రాల్ తోటి ఆయిల్ ఉంటుంది. ఈ ఆయిల్ వాడడం ద్వారా చెప్పాలంటే మన బాడీలో కొలెస్ట్రాల్ అనేది, బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది పెరగదు. అదేవిధంగా ఇది షుగర్ని అంటే థైరాయిడ్ పేషెంట్లని బాగా పనిచేస్తుంది. వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి కూడా చాలా బాగా పనిచేస్తుంది. దానితో పాటుగా ఇది ఇప్పుడు చెప్పాలంటే కనుక స్కిన్ని టోనింగ్ చేయడానికి కూడా బాగా ఉపయోగపడుతుంది. ఇది వంట నూనెగానే కాదు, మన బాడీకి కూడా మాయిశ్చరైజర్గా కూడా వాడుకోవచ్చు అండి. అదేవిధంగా ఇది అబ్జర్వేషన్ తక్కువ ఫ్రెండ్స్. బయట ఆయిల్ 5 ప్యాకెట్లు అవుతున్నాయి అనుకోండి ఒక ఫ్యామిలీకి, మనది 3 ప్యాకెట్లు మాత్రమే అవుతుంది. ఎందుకు అవుతుంది సార్, ఎలా అవుతుంది, మీరు ఎలా చెప్తున్నారంటే అబ్జర్వేషన్ తక్కువ అండి, ప్యూరిటీ ఎక్కువ. అంటే మనం బజ్జీలు వేయండి, బూర్లు వేయండి, గారెలు వేయండి, ఏది వేసినా సరే మనకి అబ్జర్వేషన్ ఎక్కువ లాగేసుకుంటుంటుంది. మనం బజ్జీలు కానీ బూర్లు కానీ వేస్తే చాలా మంది ఫ్రెండ్స్ ఇలా పేపర్ కద్దుకుని తింటారు, అవునండి. ఎందుకని ఆయిల్ లోపలికి వెళ్ళిపోతుందేమో నన్ను ఉద్దేశంతో. దీంతో ఉడికించిన తర్వాత ఎక్కడైనా సరే టచ్ చేసి చూడండి, అంటుకుంటుందేమో చూడండి. ఓకే, దీనికి మీరు సింపుల్గా ఎగ్జాంపుల్గా మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు ఆయిల్ టెస్ట్ చేయాలనుకోండి, వడియాలు వేసి చూడండి ఫ్రెండ్స్, తెలిసిపోద్ది. వడియాలు కానీ అప్పడాలు కానీ వేసారనుకోండి అర్థమైపోతుంది. చాలామంది పూరీలు వేస్తుంటారు, అవునండి, మొత్తం నూనె మునిగి తేలుతుంటుంది. కానీ మన దాంట్లో కూడా చేసి చూడండి, మీరే అబ్జర్వ్ చేస్తారు. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే మన యొక్క ప్రోడక్ట్ యొక్క క్వాలిటీ ఎక్స్ట్రాడినరీగా ఉంది. వాడి ఎంజాయ్ చేస్తున్నాం కాబట్టి మేము చెప్పగలుగుతున్నాం. మీరు వాడారనుకోండి, మన ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరు వాడుతున్నారండి ఆయిల్? అందరూ వాడుతున్నారండి. అందరికీ ప్రిఫర్ చేయొచ్చు, లేదండి మన యొక్క ఆయిల్ని ప్రిఫర్ చేయడం ద్వారా వాళ్ళు వాడారనుకోండి, నిజంగా మీ పేరు చెప్పుకుంటారు ఫ్రెండ్స్. ఎందుకంటే ఆయిల్ కల్తీ అన్నది మామూలుగా లేదండి. ఆయిల్ వల్లనే అనేక రకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. దాంట్లో అంటే హార్ట్ ప్రాబ్లమ్స్ రావడానికి మెయిన్ కారణం ఏంటంటే బయట దొరికే కల్తీ ఆయిల్ తీసుకోవడం ద్వారానే వాళ్ళకి కొలెస్ట్రాల్ అనేది పెరిగిపోతుంది. వాల్స్లో కొలెస్ట్రాల్ ఎప్పుడైతే పెరిగిపోతూ వెళ్ళిందో క్లోజ్ అయిపోయిందని హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయండి. ఇవి ఆయిల్ అనేది కొలెస్ట్రాల్ పెరగకుండా చూస్తుంది. అందువల్ల హ్యాపీగా ఉండొచ్చండి. శ్రీ తులసి రెగ్యులర్గా మీరు ప్రిఫర్ చేశారనుకోండి, ఆటోమేటిక్గా ఏమవుతుందండి, వాళ్ళకి బాడీలో బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉన్నా కూడా కరిగించేసే గుణం అయితే ఉంటుందండి. అదేవిధంగా ఇంకొక హోమ్ కేర్ కాదు, హెల్త్ కేర్ గురించి చెప్దామండి. ఇది ఒక ప్రోడక్ట్ అండి, అల్లో డైజెస్ట్. గ్యాస్ట్రిక్ ట్రబుల్ని తగ్గించడానికి చాలా ఎక్స్ట్రాడినరీగా ఉపయోగపడే ప్రోడక్ట్ అండి. ఇది వాము, పుదీనా, తులసితో తయారైన ప్రోడక్ట్ అండి. ఇప్పుడు చూసుకుంటే మనకి మన పూర్వకాలంలో చూసుకుంటే అమ్మమ్మలు అవ్వచ్చు, నానమ్మలు అవ్వచ్చు, ఒక వాము పొడి చేసేవారు. ఒక ముద్ద లేదా 2 ముద్దలు అనేది వాము అన్నం తినమనేవారు. అలాగే సొంటి వేసి పెట్టేవారు, అవునండి. ఇవన్నీ ఎందుకంటే ఇండైజెస్ట్ ప్రాబ్లము జీర్ణం అవ్వడానికి వీలుగా మనకి అరుగుదల అది బాగుంటుంది అనే ఉద్దేశంతో ఫస్ట్ 2 ముద్దలు 3 ముద్దలు తినమనేవారు. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఎవరైనా తింటున్నారంటే లేనే లేదు. ఎందుకని, మన ఇంట్లో పెద్దవాళ్ళు లేరు, బిజీ షెడ్యూల్లో మనం జాబ్స్ అవ్వచ్చు, బిజినెస్ అవ్వచ్చు, వేరే చోట్ల ఉంటున్నాం. మనకి చెప్పేవాళ్ళు లేరు, చేసి పెట్టేవాళ్ళు అంతకన్నా లేరు. అది చేసుకుందామంటే టైం కూడా లేదు. మన కంపెనీ ఏం చేసిందంటే పాత పద్ధతుల్ని ఆధునికీకరణ చేసి మనకి లిక్విడ్ రూపంలో ఇవ్వడం జరిగిందండి. వాము, పుదీనా, తులసితో తయారైన ప్రోడక్ట్ అని. ఇది వాడడం ద్వారా మనకి ఇండైజెస్ట్ ప్రాబ్లం తగ్గించడానికి ఉపయోగపడుతుంది. అలాగే మోషన్ ప్రాబ్లం తగ్గుతుంది ఆటోమేటిక్గా. అలాగే మనకి ఎలాంటి హార్డ్ ఫుడ్ తీసుకున్నా కూడా మనకి ఈ ప్రోడక్ట్ తీసుకోవడం ద్వారా డైజెస్ట్ సింపుల్గా అయిపోతుందండి. దీని యొక్క వాడే విధానం ఏంటంటే 3 పూట్ల కూడా తిన్న తర్వాత, అంటే మనకి పరగడుపును కాదు, తిన్న తర్వాత 3 పూట్ల గంట తర్వాత ఒక గ్లాస్ వాటర్లో 5 నుంచి 8 డ్రాప్స్ అనేది వేసుకుని తాగితే చాలండి. 8 డ్రాప్స్ ఎప్పుడంటే హార్డ్ ఫుడ్ తీసుకున్నప్పుడు, అంటే మసాలాలు తిన్నారో లేదా ఫంక్షన్కి వెళ్ళారు, బిర్యానీలు తిన్నారో అప్పుడు కొంచెం హెవీ అవుతుంటుంది, లేదా తేనె పన్నది వచ్చేస్తుంటుంది. ఆ టైంలో 8 డ్రాప్స్ వేయండి. లేదంటే ఎప్పుడైనా సరే 5 డ్రాప్స్ సరిపోతుందండి, ఎనఫ్. 3 to 5 టైమ్స్ తీసుకొచ్చండి డైలీ బేస్లో. ఓకే, ఇది ఒక ఎక్స్ట్రాడినరీ ప్రోడక్ట్. దీని యొక్క కాస్ట్ చూసుకుంటే 195 రూపీస్ అండి ఎంఆర్పి. మనకు పడేది అయితే కనుక 140 రూపాయలకి రావడం జరుగుతుంది. దీనికి 50 BV అయితే రావడం జరుగుతుందండి.
ఇవన్నీ ఆలోచించండి ఫ్రెండ్స్. ఒక్కసారి మీరు ఇవన్నీ వాడుతున్నారా? ఓకే, వాడకపోతే వాడడం మొదలు పెట్టండి. మీ యొక్క బీవీ అంటే 1100 బీవీ చాలా ఈజీగా అయితే అయిపోతుందండి. అలాగే ఇంకొక ప్రోడక్ట్ గురించి నేను చెప్తాను ఇప్పుడు. ఆయిల్ షాంపూ ఫ్రెండ్స్, ప్రతి ఒక్కళ్ళు కూడా తలస్నానాలు అనేది చాలా మంది ఎక్కువ చేస్తున్నారు. అవునండి, ఆయిల్ షాంపూ చాలా మందికి ఉన్న ప్రాబ్లం కూడా చెప్పనండి, హెయిర్ ఫాల్ ప్రాబ్లం అనేది ఎక్కువగా ఫేస్ చేస్తున్నారు. జెంట్స్ లేడీస్ అని కాదు, చాలా మంది ఫేస్ చేస్తున్నారు, పిల్లలతో సహా. ఎందుకు చేస్తారు? పిల్లలు కూడా హెయిర్ ఫాల్ అవుతుందంటే మనం ఏ పరిస్థితిలో ఉన్నామండి? పొల్యూషన్ పరిస్థితిలో ఉన్నాం. బయటికి వెళ్ళామంటే దుమ్ము ధూళి చాలా వరకు అటాక్ అవుతుంది. అది స్కిన్ మీద కాదు, హెయిర్ మీద కూడా పడుతుంది. పొగ, రకరకాల కార్బన్స్ ఇవన్నీ పడుతున్నాయి. దానితో పాటుగా మన వాటర్ అన్నది ప్రతి ఒక్కళ్ళ వాడకం వాటరు మంచి వాటర్ అయితే లేదు ఫ్రెండ్స్. అంటే ఇలా అన్నాను కాదు, సాల్ట్ వాటర్ కానీ లేదా టేస్ట్లెస్ లేదా వాడకానికే కదా అని వాడేస్తున్నాం. దానివల్ల ఏమవుతుందంటే కనుక హెయిర్ అనేది ఫాల్ అవ్వడం జరుగుతుంటుంది. దానితో పాటుగా బయట వాడే రకరకాల షాంపూలు, ఆ కెమికల్ అంతా వెళ్ళి కుతులను వదులు చేసేయడం ద్వారా హెయిర్ ఫాల్ అవుతుంటుంది. ఇప్పుడు మన యొక్క కేశవన్ హెయిర్ ఆయిల్ ఏం చేస్తుందంటే కెమికల్ అంటే మనకి ఎప్పుడైతే కుతుల్లో పట్టుకున్న కెమికల్ని ఇది రిమూవ్ చేస్తుందండి. రిమూవ్ చేసేయడం ద్వారా ఏమవుతుంది? కెమికల్ ఫ్రీ, అదే కెమికల్ రిమూవ్ అయిపోతుంది. ఎప్పుడైతే కెమికల్ లేదో ఆటోమేటిక్గా కుతుళ్ళు అనేది స్ట్రాంగ్ అయ్యే అవకాశం ఉందండి. ఇది రెగ్యులర్గా 3 నెలలు ఫ్రెండ్స్. ఇలా పెట్టగానే అలా తగ్గిపోతుంది అని చెప్పను, ఇలా పెట్టగానే అలా రాలడం పెరుగుతుంది. ఇది నేను క్లియర్గా చెప్తున్నాను. ఇది ఇప్పుడు పెట్టగానే ఎప్పుడైతే స్కాల్ప్ పెట్టారో హెయిర్ ఫాల్ అనేది అవుతుంది, ఎక్కువ అవుతుంది. ఎందుచేత? మనకి కెమికల్ ఉంది, కెమికల్ తోటి కుతులు పట్టుకుని ఉంది, రాలడానికి సిద్ధంగా ఉన్నాయి. చూడండి, ఈ కుతులు అనేది క్లీన్ అయ్యేటప్పటికి కెమికల్ రిమూవ్ అయ్యేటప్పటికి ఏమవుతుంది? రాలడానికి సిద్ధంగా ఉన్న ఎంట్రుకలన్నీ ఊడిపోతాయి. అంటే వెంటనే మన ఇంట్లో వాళ్ళు అంటారు, ఏమంటే మీరు ఏదో ఆయిల్ షాంపూ తెచ్చారు జుట్టు రాలకుండా తగ్గుతుందనా, జుట్టు రాలగొట్టేసి మొత్తం గుండు చేద్దామని అని అంటారు. చాలామంది విన్నమాట అండి. ఎందుకంటే ఈ మాట చెప్తున్నాను, ఎప్పుడైతే కుతుళ్ళు వదులైందో కెమికల్ ఫ్రీ అయిందో రాలడానికి సిద్ధంగా ఉన్నాయని రాలిపోతాయి ఫ్రెండ్స్. తర్వాత ఎప్పుడైతే స్ట్రాంగ్ అయిందో మనం రెగ్యులర్గా వాడడం ద్వారా రాలకుండా స్ట్రాంగ్గా ఉన్న హెయిర్ స్ట్రాంగ్ అవుతుంది, ఆటోమేటిక్గా గ్రోత్ అన్నది మొదలవుతుందండి, రాలడం తగ్గుతుందండి. ఈ ప్రాసెస్ జరగడానికి కొంతమందికి 15 రోజులు పట్టచ్చు, కొంతమందికి 2 నెలలు పట్టచ్చు, కొంతమందికి 3 నెలలు పట్టచ్చు. రిజల్ట్ అయితే కనుక పక్కా. అలాగే ఇది హెయిర్ ఫాల్ షాంపూ ఫ్రెండ్స్. ఈ షాంపూ తోటి డే బై డే అంటే 2 రోజులకు ఒకసారి హెయిర్ ఫాల్ అనేది మనకి బాతింగ్ అన్న చేసినట్టంటే తలస్నానం చేసినట్లయితే కనుక ఆ కెమికల్ అంతా కూడా క్లీన్ అయితే అయిపోతుంది, ఆటోమేటిక్గా స్ట్రాంగ్ అవుతూ ఉంటుంది. పోషకాలు డైరెక్ట్గా కుతుల్లో నుంచి ద్వారా అందించడం జరుగుతుందండి, ప్రోటీన్స్ అనేది అందడం జరుగుతుందండి. ఇది 2 కూడా ఒక కిట్ కింద గ్యానక్ హెయిర్ ఫాల్ కిట్ కింద మీరు ప్రమోట్ చేయొచ్చు. దీంతో పాటుగా శ్రీ తులసి ఇవ్వచ్చు వాళ్ళకి, హెయిర్ ఫాల్ తగ్గడానికి, హెయిర్ని గ్రోత్ పెరగడానికి, వాళ్ళ యొక్క ఇమ్యూనిటీ లెవెల్ పెరగడానికి కూడా మంచిగా ఉపయోగపడుతుందండి. దీని 2 కాస్ట్ చూసుకుంటే ఇది 175 రూపాయలు ఫ్రెండ్స్. మనకు పడేది 125 రూపాయలు, 42 బీవీ అయితే రావడం జరుగుతుందండి. ఇక్కడ చూసుకుంటే షాంపూ చూసుకుంటే 265 రూపాయలు. మన ఐఎంసీ అసోసియేట్ అంటే ఐడి తీసుకున్న వాళ్ళకి డిస్కౌంట్ ప్రోడక్ట్ వస్తుంది, 195 రూపాయలకి రావడం జరుగుతుంది, 62 బీవీ అయితే రావడం జరుగుతుందండి. ఇప్పుడు చూసుకుంటే మనం ఎలా చూసుకున్నా కూడా మనకు దగ్గర 400 రూపాయలు అవుతుంది, దగ్గర 100 బీవీ ప్లస్ అయితే రావడం జరుగుతుంది. ఇలాంటి రోజుకి ఒక 5 కిట్లు మనం ప్రమోట్ చేస్తాం అనుకోండి, మన ఖాతాలో ఎన్ని వస్తాయండి? 500 బీవీ వస్తుంది. చాలా సింపుల్. ఈ ప్రోడక్ట్ గురించి అవేర్నెస్ ఎందుకంటే సాటర్డే నాడు మనకి ప్రోడక్ట్ యొక్క ఇన్ఫర్మేషన్ చాలా అవసరం. ఇది ఎప్పుడైతే తెలుసుకుంటామో మన ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడానికి అవకాశం ఉంటుంది. సార్ అలా కాదు సార్, నాకు డాండ్రఫ్ ఉంది సార్ అన్నారు అనుకో, మన దాంట్లో డాండ్రఫ్ షాంపూ కూడా ఉందండి, దాన్ని కూడా ప్రమోట్ చేయొచ్చు. అలాగే ఇంకొక ప్రోడక్ట్ హెయిర్కి సంబంధించి చెప్తున్నాను. చాలామందికి ఇప్పుడు హెయిర్ అనేది వైట్ అయిపోతుంది. అవునండి, చాలామంది మీరు అబ్జర్వ్ చేయండి, చిన్న వయసులో కూడా హెయిర్ అనేది వైట్ అయిపోతూ ఉంటుంది. అలాగే కొంత 30+ వచ్చిన వాళ్ళకి కూడా కొంత వైట్ హెయిర్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే కనుక ఇంకేం చేసే ఆప్షన్ లేదు, వైట్ అవుతూ ఉంటే ఆమ్లా హెయిర్ ఆయిల్ ఉంటుంది మన దాంట్లో, అక్కడ 3 మామ్లా హెయిర్ ఆయిల్ ఉంటుంది. మీరు అప్లై చేసినట్లయితే కనుక వాళ్ళకి హెయిర్ అనేది వైట్ అవుతున్నది బ్లాక్ అయ్యే అవకాశం ఉంది. వైట్ అయిపోయింది అనుకోండి, ఇంకేం చేసేది లేదు, మన దాంట్లోనే హెయిర్ కలర్ అనేది అప్లై చేయండి. ఆర్గానిక్ నోని హెయిర్ కలర్ ఫ్రెండ్స్. ఇది ఫస్ట్ టైం అప్లై చేస్తున్న వాళ్ళు చెవి కింద వెనకాల బాగా ఉంటుంది చూడండి, అక్కడ ఒక్కసారి రాసి చూడండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇప్పుడు దాకా హెయిర్ కలర్ ఏది వేయలేదు అన్నప్పుడు ఏది పడతాదో లేదో తెలియదు. మనది ఆర్గానికే అయినా అందరి స్కిన్లకి సెట్ అవుతుందని మాత్రం మనం చెప్పలేము. మీకు అర్థమవుతుంది కదండి. ఫస్ట్ టైం సార్ నేను ఇప్పుడే వాడుతున్నాను, మీ మీద నమ్మకంతో హెయిర్ కలర్ మంచిగా ఉంటుంది అన్నారు కాబట్టి అని అన్నారు అనుకోండి, సార్ ఫస్ట్ టైమా ఇప్పుడు దాకా హెయిర్ కలర్ వాడలేదా, అయితే ఈ హెయిర్ కలర్ కొంచెం తీసుకుని 2 క్రీమ్స్ వస్తాయి సార్. మీరు సాకెట్స్ 4 ఉంటాయి ఫ్రెండ్స్. దీని యొక్క రేట్ 290 రూపాయలు, మనకు పడేది 190 రూపాయలు అండి. ఓకేనండి. ఇది ఒక సాకెట్, 4 సాకెట్స్ ఉంటాయి, 4 సార్లు కింద వస్తుంది. ఒకటి ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఈ 2 క్రీమ్స్ ఇలా మిక్స్ చేయాలనుకోండి, ఇటో క్రీమ్ ఉంటుంది, ఇటో క్రీమ్ ఉంటుంది, వైట్ గాను ఒకటి, గోల్డ్ కలర్లో ఒకటి, 2 సమపాల్లో మిక్స్ చేయాలండి ఒక బౌల్లో వేసుకుని.
ఎక్కడైతే వైట్ ఉందో అక్కడ అప్లై చేయాలి. కానీ ఫస్ట్ ఎవరికైతే స్టార్టింగ్ అప్లై చేస్తున్నారో చెవి వెనకాల రాయమనండి. ఇలాగా రాసి ఒక 10 నిమిషాలు, పావు గంట, ఒక గంట ఉండమనండి. ఎలా ఉందని చూడమనండి. దురద కానీ ఎటువంటి దద్దుర్లు కానీ రాలేదనుకోండి, ఆటోమేటిక్గా హ్యాపీగా హెల్తీగా హెయిర్కి వేసేసి. దురద వచ్చిందనుకోండి వాళ్ళకి వేయద్దు ఫ్రెండ్స్, ఓకేనండి. ఎందుకంటే ప్రతి ఒక్క హెయిర్ కలర్ మీద రాసి ఉంటుంది, మనది కూడా అంతేనండి. ఎందుకంటే మనం కూడా పెద్ద ఇదేం కాదంటే ఆర్గానిక్ అయినా కూడా వాళ్ళకి కొంతమందికి పడవచ్చు, కొంతమందికి పడకపోవచ్చు. ఎందుకంటే ఈ మాట చెప్తున్నాను, చాలామంది మన ఆర్గానిక్ కాదు సార్, ఏం ప్రాబ్లం లేదు కదా సార్, ధైర్యంగా వాడేనే చెప్తారు. వాడచ్చు, కానీ జాగ్రత్తలు తీసుకుని వాడడం చాలా చాలా అవసరం. ఎందుకంటే ఆ పర్సన్ ఇది ఒకటే వాడేసి ఆగిపోకూడదండి. మనం చెప్పే సిమ్టమ్స్, మనం చెప్పే జాగ్రత్తలు ఆ పర్సన్కి నచ్చి మన దగ్గర ఏ ప్రొడక్ట్స్ ఉన్నాయో అవన్నీ వాడడానికి అయితే అవకాశం చూడాలండి, ఓకే. ఇది హెయిర్ కలర్ చాలా ఎక్స్ట్రాడినరీగా ఉందండి. ప్రతి ఒక్కరికి ప్రమోట్ చేయొచ్చండి, అంటే వైట్ హెయిర్ ఉన్న వాళ్ళకి. ప్రతి ఒక్కరికి అంటే మనకెందుకు సార్ అంటే అనుకోవచ్చు, ఓకే. ఇది ఒక ప్రోడక్ట్. నెక్స్ట్ ఇంకొక ప్రోడక్ట్ ఉందండి. ఇది చాలా ఎక్కువ సేల్ అయితే ఉంది ఫ్రెండ్స్, మీరు అబ్జర్వ్ చేయండి. కనిపిస్తుంది అనుకున్నాను, పెయిన్ అవే ఆయిల్. పెయిన్ అవే ఆయిల్ ఫ్రెండ్స్. పెయిన్ అవే ఆయిల్ అన్ని రకాల పెయిన్స్కి పనిచేస్తుందండి. తలపోటుకి పనిచేస్తుంది, జాయింట్ పెయిన్స్కి పనిచేస్తుంది, మోకాల నొప్పికి పనిచేస్తుంది, నడుము నొప్పికి పనిచేస్తుంది, మెడ నొప్పికి పనిచేస్తుంది. అన్ని రకాల నొప్పులకి కూడా మనం ఈ ఆయిల్ని ప్రిఫర్ చేయొచ్చు. చూడడానికి చిన్నదే ఫ్రెండ్స్, కానీ పనితనం సూపర్ ఫ్రెండ్స్. వాడితేనే మీరు చెప్తారు, ఓకే. దీని యొక్క కాస్ట్ చూసుకుంటే 140 రూపాయలు ఎంఆర్పి అండి. మనకి ఐఎంసీ అసోసియేట్కి 95 రూపీస్కి రావడం జరుగుతుందండి. 95 రూపీస్ అంతే అనుకుంటున్నాను నేను, ఓకే. 95 రూపీస్ లేదా 5 రూపీస్ పెరిగితే పెరిగి ఉండొచ్చు, అంటే 100 రూపీస్ లోపలనే ఉంటుందండి. 95 రూపీస్ రావడం జరుగుతుంది. మీరు నొప్పులు అన్నది ఎవరికైనా సరే పెయిన్ అవే ట్యాబ్లెట్తో పాటు పెయిన్ అవే ఆయిల్ అనేది ఇచ్చినట్లయితే కనుక వాళ్ళకి మంచి రిజల్ట్ అండి. ఇది రాయగానే మనకి పనితనం అంటే మంట జింగ్ 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 అంటూ మనకు తెలుస్తుందండి. నొప్పి ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా ఎప్పుడైతే రాలేదో, అంటే అలాంటిది ఏమీ లేదు, రాసినప్పుడు సార్ ఏం అనిపించలేదు సార్ అన్నారు అనుకోండి, లోపల రిలీఫ్ అవుతుందండి. ఏమీ లేదనుకోండి, మంట మామూలుగా రాదండి, నొప్పి లేని చోట మనం రాస్తేనండి, ఓకే. ఎక్స్ట్రాడినరీ ప్రోడక్ట్ అండి పెయిన్ అవే ఆయిల్. ఇది కూడా మనం ప్రమోట్ చేయొచ్చు ప్రతి ఒక్క ఫ్యామిలీలోనూ. అదేవిధంగా ఇంకా చూసుకుంటే కనుకండి, నా ఫేవరెట్ అండి, నేను ప్రతి ఫ్యామిలీకి ఎంట్రీ గ్రేడ్ ప్రోడక్ట్ అని చెప్తానండి, స్కిన్ కేర్ సోప్ అండి. ఇప్పుడు డెంటల్ క్రీమ్ ఎలాగో దానితో పాటుగా నేను కామన్గా చేసే సోపు స్కిన్ కేర్ సోప్ అండి. మన దాంట్లో సోప్స్ చూసుకుంటే 7 టైప్స్ ఉన్నాయి. ఎన్ని రకాలని 7 టైప్స్ ఉన్నాయి. ఈ 7 టైప్స్లో చూసుకుంటే నేను బాగా నచ్చిన ప్రోడక్ట్ చాలామందికి సార్ సూపర్ సార్, మీ సోప్ వాడిన తర్వాత చాలా బాగుంది అని చెప్పి వాళ్ళు యాక్సెప్ట్ చేసిన ప్రోడక్ట్ అండి. అంటే 100కి 100% యాక్సెప్ట్ చేసిన ప్రోడక్ట్ అండి, ఓకేనండి. ఆయుర్వేదిక్ స్కిన్ కేర్ సోప్ మీరందరూ కూడా ప్రమోట్ చేసే ఉంటారు, వాడుతున్నారు, మీకు కూడా ఇలాంటి రిజల్ట్లే వచ్చి ఉంటాయి. ఎందుకంటే ఈ మాట చెప్తున్నాను, చాలా వరకు మనం వాడిన తర్వాతే మనం ప్రిఫర్ చేస్తున్నాం. ఇప్పుడు చూస్తున్నా 13 మంది 14 మంది అందరూ కూడా 15 మంది 16 మంది ఉన్నారు. ఇప్పుడు అందరూ కూడా వాడిన తర్వాత నచ్చితేనే పక్క వాళ్ళకి ప్రిఫర్ చేస్తున్నాం. అలా మనకు నచ్చాలంటే ముందు మనం వాడాలి కదా. వాడడానికి చూడండి, కొత్తగా వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు దీంట్లో. ఒక్కసారి వాడండి, నీకు నచ్చితే మాత్రమే ప్రిఫర్ చేయండి, ఏది నచ్చితే అదేనండి. మన దాంట్లో 360 రకాల ప్రొడక్ట్స్ ఉన్నాయి. దాంట్లో ఒక సోప్ అండి 100 గ్రామ్స్, ఇది మనకి 75 రూపీస్ ఎంఆర్పి అండి. మన ఐఎంసీ అసోసియేట్ అయిన వాళ్ళకి 52 రూపాయలకి రావడం జరుగుతుందండి. దీంతో స్నానం చేసిన తర్వాత మీరు ఏ బ్రాండ్తో వాడుతున్నారో చూడండి, పక్కన పెట్టండి. ఒక పర్సన్ వచ్చి రావడం జరిగిందండి, సార్ నేను ఆయన ఫైనాన్సర్ అంటండి, ఆయన అయితే ఏ బ్రాండ్ వాడుతున్నారు సార్ అంటే, ఇంకో పక్క వచ్చిన పర్సన్ అయితే నేను సంతూర్ సార్ అన్నారు. నాది అదే ఫ్యామిలీ సార్ అని నేను చెప్పాను. సార్ నేను అయ్యి వాడిని సార్, నాకు గోల్డ్ కలర్ ప్యాకింగ్ వస్తుంది ఇలాగ పెద్దదే, మైసూర్ శాండిల్ వాడుతున్నాను సార్ అన్నారు. సార్ గ్రేడ్ ఏముంది సార్ అన్నారు. సార్ అది గ్రేడ్ 1 అనుకుంటాను సార్ అన్నారు. గ్రేడ్ 1 అని ఎప్పుడు ఇస్తారో తెలుసా సార్ అని అడిగారు. తెలియదు సార్ అన్నారు. జంతువుల యొక్క కొవ్వు వాడతారు సార్, అందుకే గ్రేడ్స్ ఇస్తారు. 76 నుంచి 78% ఉంటే హ్యాపీ. గ్రేడ్ 1 మంచి సోపు, అందరికీ మంచిగా వాడుకోవచ్చు అని అనుకున్నాను నేను కూడాను. మన దాంట్లో జంతువుల యొక్క కొవ్వు వాడలేదు సార్. ఆయనకి స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మరి మాట చెప్పింది మాట ఎందుకు చెప్తున్నానంటే, ఆయన అదే బ్రాండ్ వాడుతున్నారు, మైసూర్ శాండిలే, కానీ స్కిన్ ప్రాబ్లం ఉంది. స్కిన్ ప్రాబ్లం ఉందన్నప్పుడు ప్రాబ్లం తగ్గడానికే కదా మనం సోపుని వాడుతున్నాం. మీరు ఆలోచించండి, చాలామంది గ్రేడ్ 1 సోప్స్ని వాడుతున్నారు, మంచి సోప్స్ అని అనుకున్నారు. నేను కూడా అదే భ్రమలో ఉండేవాడిని. కానీ నాకు అర్థమైంది ఏంటంటే, యానిమల్ ఫ్యాట్స్ అనేది ప్రతి ఒక్కరి దాంట్లోనే వాడుతున్నారు. ఆ యానిమల్ ఫ్యాట్స్ అందరికీ కూడా సెట్ అవ్వదు. మన యొక్క సోప్స్లో దేంట్లోనూ కూడా యానిమల్ ఫ్యాట్ అనేది వాడలేదు. అందువల్ల చాలా హ్యాపీగా హెల్తీగా మనం అందరికీ కూడా ప్రమోట్ చేయొచ్చు. మన సోప్స్ వాడటం ద్వారా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి. ఈ సోప్ యొక్క డెమో చూపించాను ఫ్రెండ్స్. నేనేంటంటే మన యొక్క డెమో ఉంది యూట్యూబ్లో, ఆ రోజు వచ్చిన తర్వాత డెమో చూపించాను. ఏది మనకి బయట బ్రాండ్ తోటి మన దానికి సోప్ డెమో చూపించిన తర్వాత, సార్ అయితే మీరు ఎంతలా చెప్తున్నారు కదా, నేను ఒకసారి వాడి చూస్తాను సార్, ఒక్క సోప్ ఇవ్వండి సార్, ఇంకేం వద్దు, నాకు ఐడి తీసుకుంటారంటే వద్దు సార్ అన్నారు. నో ప్రాబ్లం సార్, మీరు ఏం పర్వాలేదు వచ్చినందుకంటే ఒక సోప్ పట్టుకుని వెళ్ళారండి.
2 రోజులు అయిందండి, వస్తుంది కాల్ ఖచ్చితంగా. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదో ఒక బ్రాండ్కి అలవాటు పడ్డ వాళ్ళు మారడానికి చాలా ఇష్టపడరు ఫ్రెండ్స్. మనం 1-2 సార్లు 1 నెల 2 నెలలు మనం అలవాటు చేయగలిగితే, మనకి రిమైండ్ చేయగలిగితే, గుర్తు చేయగలిగితే కంటిన్యూ అయిపోతారు మన ఐఎంసీ ప్రొడక్ట్స్ తోటి. ఒక ఎక్స్ట్రాడినరీ ప్రోడక్ట్ అండి, స్కిన్ని ప్రొటెక్ట్ చేయడానికి అందరి యొక్క స్కిన్కి కూడా మంచిగా ఉపయోగపడుతుంది స్కిన్ కేర్ సోప్ అండి. అదేవిధంగా ఇంకా ఫైనల్గా నేను చెప్పాలనుకున్నది ఏంటంటే కనుక మన ఐఎంసీ అలోవెరా సార్, అలోవెరా ఫైబర్ జ్యూస్. ఈ ప్రోడక్ట్ అనేది మనం అందరికీ కూడా మనం ప్రమోట్ చేయడం ద్వారా ప్రతి ఒక్క ఫ్యామిలీకి కూడా ఆరోగ్యాన్ని ఇచ్చిన వాళ్ళు అవుతామండి. ఎందుచేతంటే మనం తినే ఫుడ్ అయితే మార్చే పరిస్థితి లేదు. తీసుకున్న తర్వాత మన బాడీని క్లీన్ చేసుకునే అవకాశం ఉన్నప్పుడు వాడుకోవచ్చా లేదండి? మన బాడీని క్లీన్ చేసుకోవడానికి అవకాశం ఉన్నప్పుడు ప్రొద్దునే లెగ్గానే అందరూ వాటర్ తాగుతున్నారు. తాగే వాటర్లో 15 to 20 ml అలోవెరా స్టార్ట్ చేయమనండి. ఒక 10 రోజుల తర్వాత మీరు కాల్ చేయట్లేదు, వాళ్ళే కాల్ చేసి సార్ కిషోర్ గారు చాలా బాగుంది సార్, సార్ ప్రవీణ్ గారు చాలా బాగుంది సార్, ఈ ప్రోడక్ట్ ఇంకేలా ఎవరెవరు వాడచ్చు, ఎవరికి ఇవ్వచ్చు, ఇంకేమున్నాయి, ఇలాంటి విషయాలు అడుగుతారు. ఎందుకో తెలుసండి, 10 నుంచి 15 రోజులు వాడేసరికి బాడీలో చేంజెస్ అన్నది అర్థమవుతుందండి. అబ్జర్వ్ చేస్తే మాత్రమే తెలుస్తుంది ఫ్రెండ్స్. మీకు ఈ ప్రోడక్ట్ పలానా పర్సన్కి ఇస్తున్నారు అనుకోండి, ఆ పర్సన్ యొక్క విషయాలు తెలుసుకోండి. గ్యాస్ట్రిక్ ఉందా, షుగర్ ఉందా, బీపీ ఉందా, మీకు ఎలా ఉంటుంది బాడీ, మెట్లు ఎక్కినప్పుడు ఎలా ఉంటుంది, వాకింగ్ చేసినప్పుడు ఎలా ఉంటుంది, తిన్న వెంటనే ఎలా ఉంటుంది అన్నది మీరు అబ్జర్వ్ చేశారనుకోండి, అడిగారనుకోండి. ఇవన్నీ విషయాలు సార్ అడగాలంటే మనకు మాట్లాడుతూ ఉంటే చాలా వరకు ఎక్కువ మాట్లాడితే ఎక్కువ విషయాలు వస్తుంది. అది మీరు ఒక బుక్లో నోట్ చేసుకున్నారనుకోండి, నెక్స్ట్ టైం అడగడానికి అవకాశం అయితే ఉంటుంది. ఆ పర్సన్ చెప్తారు ఫ్రెండ్స్, సార్ ఇది తీసుకోవడం ద్వారా నా బాడీ చాలా పొట్ట తేలిగ్గా ఉంది సార్ అంటారు. ఖచ్చితంగా వచ్చి 100కి 100% మాట అండి. బాడీ ఏంటి సార్ తేలిగ్గా ఉందండి, తేలిగ్గా అవుతుందండి. ఎందుకని లోపల ఉన్న మలినాలు ఎప్పుడైతే బయటికి పోయినాయి హ్యాపీ. ఈ ప్రోడక్ట్ అనేది ప్రతి ఒక్కరికి ప్రమోట్ చేయొచ్చు. ఎవరు వాడకూడదో మీకు తెలుసు. ప్రెగ్నెంట్ లేడీస్ వాడకూడదు, పాలిచ్చే తల్లులు, ఓపెన్ హార్ట్ సర్జరీ అయింది. ఈ 3 వాళ్ళకి కూడా మీరు అబ్జర్వ్ చేస్తూ మిగిలిన వాళ్ళందరికీ కూడా ప్రమోట్ చేయొచ్చండి. 12 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరి నుంచి కూడా అందరికీ కూడా ఆడవాళ్ళు మగవాళ్ళని తేడా లేదు. ఒక ఫ్యామిలీలో 3 ఉన్నారనుకోండి, 3 గ్లాసులు వాటర్ తీసుకోవడం, 15 ml వేసుకుని తాగేయడం. మీరు 2 వాడుతుంటే కనుక ½ లీటర్ కాదండి, లీటర్ తీసుకోండి ఫ్రెండ్స్. అది రేట్ రీజనబుల్గా ఉంటుంది. ఇప్పుడు చూసుకుంటే ఇది ½ లీటర్ 435 రూపాయలు, మనకి ఐఎంసీ అసోసియేట్ అయిన వాళ్ళకి 310 రూపాయలకి రావడం జరుగుతుందండి. ఓకేనండి. ఒక పర్సన్ వాడితే 1 మంత్ వస్తుందండి, కరెక్ట్గా మనం చెప్పినట్టు వాడితే. కరెక్ట్గా చెప్పాలంటే 25 రోజులే వస్తుందండి. ఒక రోజు మిస్ అవుతాం కాబట్టి నెలలు అయితే పక్కాగా వచ్చేస్తుంది. రోజుకి అయ్యకొచ్చి 10 రూపాయలు అని చెప్తాం. దీనిని ప్రతి ఒక్కళ్ళు ప్రమోట్ చేయండి. అలాగే సార్ మీదే ఎందుకు వాడాలంటే కనుక మనది ప్రతి ఒక్కళ్ళు మీరు ప్రమోట్ చేయొచ్చు. WHO సర్టిఫైడ్ ఫ్రెండ్స్. మీరు ప్రోడక్ట్ మీ దగ్గర ఉంటే మీరు చూపించవచ్చు. ప్రతి దానికి కూడా WHO అప్రూవల్. అలాగే మన డెంటల్ క్రీమ్ అవ్వచ్చు, అలాగే మనం వాడే సోప్స్ అవ్వచ్చు, ఏదైనా సరే WHO అప్రూవల్. అలాగే ప్రతిదీ కూడా WHO అప్రూవల్ ఫ్రెండ్స్. మీరు అబ్జర్వ్ చేయండి, WHO ఎప్పుడు అప్రూవల్ చేస్తుంది అంటే హ్యూమన్కి హాని కలిగినప్పుడు మాత్రమే WHO అప్రూవల్ చేస్తుందండి. ఇలాంటి ప్రోడక్ట్స్ WHO అప్రూవల్ చేసిన ప్రోడక్ట్స్ మనం రెగ్యులర్గా వాడటం ద్వారా మన యొక్క ఆరోగ్యం చాలా బాగా మెరుగుపడుతుందండి. ఇంతకుముందు ఫేస్ చేసిన ప్రాబ్లం కన్నా ఎప్పుడైతే ఈ ప్రోడక్ట్స్ అనేది ఆర్గానిక్ ప్రోడక్ట్స్ ఇంట్లో పెట్టుకుని వాడుతున్నామో, వాడటం ఎప్పుడైతే మొదలెట్టామో ఆటోమేటిక్గా ఇన్నర్ ఆర్గాన్స్ చాలా యాక్టివ్ అయితే అవుతాయండి. ఎప్పుడైతే లోపల అవయవాలన్నీ హ్యాపీగా హెల్దీగా ఉన్నాయో మనకి ఎటువంటి ప్రాబ్లం రాకుండా చూస్తుంది. ఎందుచేత తెలుసండి, మన బాడీలో సిస్టమ్ కరెక్ట్గా జరిగిందనుకోండి, ఎలాంటి డిసీజ్ ఉన్నా సరే లోపల మనకి ఆల్రెడీ ఆయుధాలతోటి రక్షణ వలయం ఉంటుంది. ఆ రక్షణ వలయం ఎప్పుడైతే స్ట్రాంగ్గా ఉంటుందో ఆటోమేటిక్గా ఆ బాడీలో ఉన్న మనకి రక్షణ వలయం అన్న చూడండి, రోగ నిరోధక వ్యవస్థ అంటారు. దీన్ని ప్రొటెక్ట్ చేసి మన బాడీ బయట నుంచి ఎటువంటి వైరస్ వచ్చినా, ఎటువంటి బ్యాక్టీరియా వచ్చినా, ఎటువంటి రోగాలు వచ్చినా కూడా దానితో పోరాడి బయటికి ఎండేస్తాయండి. ఓకేనండి. దీనికి బాగా పనిచేసేది లివ్ కేర్ సిరప్. రెగ్యులర్గా వాడడం మొదలెట్టిన ఫ్రెండ్స్ 3 నెలలకు ఒకసారి. ఓకే. ఈ ప్రోడక్ట్స్ గురించి అన్నీ తెలుసుకున్నారు. మీరు లాస్ట్లో వచ్చింది బ్లడ్ పర్సంటేజ్ గురించి. దాని గురించి ఒక ప్రోడక్ట్ నేను చెప్పేసి నేను కంప్లీట్ చేస్తాను. ఇది ప్రతి ఒక్క ఫ్యామిలీలోనూ వాడవలసిన ప్రోడక్ట్ ఫ్రెండ్స్. ప్రతి ఒక్క ఫ్యామిలీకి చెప్పాలంటే కనుక చూసుకోండి, ఇది ఏంటంటే కనుక వీట్ గోల్డ్ ట్యాబ్లెట్ అండి. వీట్ గోల్డ్ ట్యాబ్లెట్ అనేది రోజు ఒక ట్యాబ్లెట్ అనేది తీసుకోవడం ద్వారా ఆడవాళ్ళు, మనకు తెలిసిన అక్క చెల్లెలు అవ్వచ్చు, అలాగే చాలామంది ఆడవాళ్ళకి బ్లడ్ పర్సంటేజ్ చాలా తక్కువ స్టేజ్లో ఉంటుంది. ఎందుచేత అంటే కనుక బ్లడ్ పర్సంటేజ్ తక్కువ ఉంటుంది, వాళ్ళకి రకరకాల ప్రాబ్లమ్స్, ఎందుకని ఆహార పదార్థాలు అలవాట్లు అవ్వచ్చు, అలాగే మనం తీసుకునే ఫుడ్ ద్వారా చాలా రకాల డెఫిషియన్సీలు వస్తున్నాయి. ఇలాంటి అన్నిటి వలన కూడా మనకి అంటే బ్లడ్ పర్సంటేజ్ అనేది లాస్ అవుతూ ఉంటుందండి. దానికి ప్రొటెక్ట్ చేయడానికి మనకి ప్రస్తుతానికి ఉన్న ప్రోడక్ట్ మన వీట్ గోల్డ్ ట్యాబ్లెట్. వీట్ గోల్డ్ ట్యాబ్లెట్ గురించి ఒకసారి తెలుసుకుందాం. అసలు ఎందుకు అవసరం, ఎవరికి అవసరం అని తెలుసుకుని మనం మాట్లాడదాం. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో చూసుకుంటే అందరూ కూడా ఆరోగ్యపరమైన ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. ఎందుచేత అంటే మనం తీసుకున్న ఆహారంలోని అంటే అనేక రకాలుగా కెమికల్ శాతాలు యాడ్ అవ్వడం,
కల్తీ ఫుడ్ తీసుకోవడం ద్వారా మన బ్లడ్లోని అలాగే మన యొక్క జీవక్రియ అనేది సక్రమంగా జరగట్లేదు. మన జీవక్రియ సక్రమంగా జరగాలంటే మూత్రపిండాల పనితనం బాగుండాలి, కిడ్నీల పనితనం బాగుండాలి, అన్నీ కూడా అవయవాలు పనితనం మంచిగా ఉండాలి. అలాంటప్పుడు మాత్రమే మనకు అన్ని జీవక్రియ అనేది సక్రమంగా జరుగుతుంది. కానీ మనం తినే ఆహార పదార్థాలన్నీ కూడా కల్తీ వలన అనేక రకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం. మనకు ఇప్పుడు చూసుకుంటే బ్లడ్ పర్సంటేజ్ అన్నది ఒక్కొక్కరిలోనూ ఒక్కొక్క రకంగా ఉంటుంది. యావరేజ్గా చూసుకుంటే మీ అందరినీ ఒక ప్రశ్న అడుగుతున్నాను, చాలామంది చెప్పగలరు అనుకుంటున్నాను. మనకి హ్యూమన్ బాడీకి ఎంత పర్సంటేజ్ బ్లడ్ అవసరం? ప్రతి ఒక్కరికి కామన్గా ఎంత బ్లడ్ పర్సంటేజ్ అవసరం ఉంటుంది? ఎందుకంటే మనం ఫీల్డ్కి వెళ్తున్నామంటే మనం చెప్తున్నామంటే మనకు కూడా కొంత అవేర్నెస్ ఉండాలి. మన బాడీలో బ్లడ్ పర్సంటేజ్ ఎంత ఉండాలి ఒక హ్యూమన్ బాడీకి? చార్ట్ చేయొచ్చు. 13% వెంకటేష్ గారు ఇచ్చారు. ఇంకా ఓకే, టైం వేస్ట్ అయ్యిందని 12 to 16% ఉండాలండి హ్యూమన్ బాడీకి. 12 to 16% ఉన్నదనుకోండి హెల్దీగా ఉన్నట్టు. కానీ ఇప్పుడున్న పరిస్థితిలో అందరికీ అంత పర్సంటేజ్ ఉంటుందండి. 12% నుంచి 16% ఉంటుందా? ఐఎంసీ ప్రోడక్ట్స్ వాడే ప్రతి ఒక్కరికి కూడా 14% అయితే ఉంటుందండి. దాంట్లో పక్కాగా చెప్పగలను. చాలామంది పేషెంట్లు వస్తున్నారు, ఆడవాళ్ళు అవ్వచ్చు మగవాళ్ళు అవ్వచ్చు. ఎస్ సార్ బ్లడ్ పర్సంటేజ్ ఎంత ఉంది సార్ అంటే 10%, 8%, 6% ఉన్న వాళ్ళు చాలామంది అయితే వస్తున్నారు ఫ్రెండ్స్. మీరు ఆలోచించండి, బ్లడ్ పర్సంటేజ్ ఎప్పుడైతే తగ్గుతుందో ఆటోమేటిక్గా రోగ నిరోధక వ్యవస్థ అనేది వీక్ అవుతుందండి. వీక్ అవ్వడం ద్వారా ప్రాబ్లమ్స్ మొదలవుతుంటాయి. ఏ చిన్న విషయానికి కూడా బాడీ రెసిస్టెన్స్ పవర్ అనేది కోల్పోతుంటుంది. ఆటోమేటిక్గా ప్రాబ్లమ్స్ అంటే డిసీజ్ అనేది అటాక్ అవుతూ ఉంటుందండి. ఇప్పుడు మన బాడీలో బ్లడ్ పర్సంటేజ్ చాలా ఎక్కువగా ఉందనుకోండి, హైలో ఉందనుకోండి, అంటే చెప్పాను కదండి రోగ నిరోధక వ్యవస్థ అంటే సెక్యూరిటీ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. అప్పుడు ఎలాంటి దాన్నైనా సరే పోరాడే గుణం అంటే ఉంటుంది. ఆటోమేటిక్గా ప్రాబ్లం తగ్గుతుందండి. అలాగే బ్లడ్ అనేది తక్కువగా ఉన్న వాళ్ళు చాలా ఎక్కువగా ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటో చెప్పనండి, నీరసం. చాలామంది అంటుంటారు, సార్ నాకు చాలా నీరసంగా ఉంది సార్, కాళ్ళు లాగేస్తున్నాయి సార్, అలాగే అరికాల మంటలు వచ్చేస్తున్నాయి సార్ అని చెప్తుంటారు చాలామంది. ఎందుకంటే అరికాల మంటలు వస్తుందన్నా కాళ్ళు లాగుతుందన్నా మీకు మైండ్లోకి రావాల్సింది ఏంటంటే, సార్ మీ బ్లడ్ పర్సంటేజ్ ఎంత ఉంది, టెస్ట్ చేశారా, ఈ మధ్యలో టెస్ట్ చేశారా అని అడగండి. బ్లడ్ పర్సంటేజ్కి పెద్ద కాస్ట్ అయితే అయిపోతుంది ఫ్రెండ్స్, 40 రూపాయల నుంచి 50 రూపాయలు తీసుకుంటారు. హిమోగ్లోబిన్ పర్సంటేజ్ అంటారు. లేదా అరికాల మంటలు ఉన్నాయండి, చాలా కంపల్సరీగా అడగవలసింది షుగర్ ఎంత ఉంది సార్ అని అడగండి, చెప్పేస్తారు. షుగర్ పేషెంట్లకి అరికాల మంటలు అనేది ఎక్కువ అవుతుంటుంది, కాళ్ళు లాగడం అనేది ఎక్కువగా ఉంటుంది. లేడీస్ ఎక్కువగా ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటో చెప్పనండి, ఆడవాళ్ళు అంటే మగవాళ్ళందరినీ తయారు చేసి పిల్లల్ని స్కూల్కి పంపించి వీళ్ళని ఆఫీస్కి పంపించి ఇంటికాడ కూర్చునే కొంత టైం ఎక్కువ అంటే ఇంట్లో పని అంతా చేసి కూర్చునేటప్పటికి వాళ్ళు చాలా స్ట్రెయిన్ అయిపోతుంటారు. కాసేపు రెస్ట్ తీసుకుందాం అనుకునేలోగా మళ్ళీ పిల్లలు వచ్చేస్తుంటారు, మళ్ళీ సాయంత్రం మళ్ళీ సర్కిల్ మొదలు. ఈ లోపల ఈ స్ట్రెయిన్ అంతా ఏమవుతుందంటే కనుక చాలా వీక్నెస్ అనేది వచ్చేస్తుంటుంది. ప్రతి ఒక్క ఆడవాళ్ళకి కూడా రోజుకు ఒక ట్యాబ్లెట్ వీట్-గోల్డ్ ట్యాబ్లెట్ ఇవ్వడం ద్వారా హిమోగ్లోబిన్ పర్సంటేజ్ని పెంచుతుంది, నీరసాన్ని తగ్గించడానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుందండి. దానితో పాటుగా మనకి ఇప్పుడు రక్తం అనేది అసలు ఎందుకు ఉపయోగపడుతుంది అంటే కనుక మనం చూసుకుంటే మన యొక్క శరీర భాగాలకు కావాల్సిన హార్మోన్లు అవ్వచ్చు, రోగ నిరోధక వ్యవస్థకు సంబంధించిన కణాలను అవ్వచ్చు, అన్ని అవయవాలకు చేరవేసే రవాణా సాధనం ఏంటంటే రక్తమేనండి. రక్తం మనకు మంచిగా ఉందంటే చెప్పాము ఆల్రెడీ. ఇప్పుడు అనారోగ్యకరమైన జీవనశైలి మరియు ఆహారపు అలవాట్ల వల్లే మన యొక్క డెఫిషియన్సీ వస్తుందండి, అవునా కదండి. అలాగే చూసుకుంటే అవయవాలు సరిగ్గా పనిచేయడం వల్ల బలహీనత వలన సాధారణంగా రక్తంలో విష పదార్థాలు చేరుకుపోతుంటాయి, అంటే మలినాలు అనేది పెరిగిపోతూ ఉంటాయి. ఎందుకని? మూత్రపిండాల పనితనం సక్రమంగా జరగకపోయినా, అలాగే కాలేయం సక్రమంగా పనిచేయకపోయినా, ఇలాంటివన్నీ కూడా డెఫిషియన్సీ ఎక్కడ వస్తుందండి, రక్తంలోకి మలినాలు అనేది పెరిగిపోతూ ఉంటాయి. దాంట్లో ఫిల్టర్ చేయాలి కదండి, అవి చేసే పని సక్రమంగా చేయక ప్రాబ్లం వస్తుంది అది. అలాగే ఈ వీట్-గోల్డ్ ట్యాబ్లెట్ అనేది రెగ్యులర్గా వాడడం ద్వారా ఏంటంటే దీంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ ఏంటంటే అలోవెరా ఉంది, వీట్ గ్రాస్ ఉందండి, అంటే గోధుమ గడ్డి. చాలామంది గోధుమ గడ్డి జ్యూస్ తాగుతున్నారు, గోధుమ గడ్డిని పెంచుకుని 7 రోజులు కట్ చేసుకుని తాగే వాళ్ళు ఉన్నారు చాలామంది. అలాంటి గోధుమ గడ్డితో తయారైన ప్రోడక్ట్ అండి ట్యాబ్లెట్ ఇది. అలాగే దీంట్లో తిప్పతేగ యాడ్ చేస్తారు, ఉసిరి కూడా యాడ్ చేస్తారండి. ఇవన్నీ ఏం చేస్తున్నాయంటే కనుక సహజ సిద్ధంగా డిటాక్సిఫికేషన్ అంటే మలినాలను క్లియర్ చేసే పని అయితే చేస్తుందండి. రోజు ఒక ట్యాబ్లెట్ తీసుకోవడం ద్వారా వాళ్ళకి డిటాక్సిఫికేషన్ అవుతుందండి, ఆటోమేటిక్గా రోజంతా కూడా శక్తినిస్తుంది. దాంతోపాటుగా దీంట్లో విటమిన్ ఏ ఉంది, అలాగే B12. చాలామంది విటమిన్ B12 లోపమైంది అనుకోండి తల తిరుగుడు వస్తుంటుంది, అడుగేస్తుంటారో చేతులు తిమ్మిర్లు వస్తుంటాయి, కాళ్ళు తిమ్మిర్లు వస్తుంటుంది, ఎక్కడ పడుతుందో కూడా తెలియదు. మళ్ళీ బాడీ అంతా కూడా తిమ్మిర్లుగా ఉండదు అనుకోండి. మీరు అబ్జర్వ్ చేయండి, షుగర్ పెరిగిపోవడమే కాదు, బ్లడ్ పర్సంటేజ్ తక్కువనే కాదు, B12 లోపం వచ్చిందని అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్. B12 లోపం అనేది చాలా మందికి తెలియదు. ఆ B12 అనేది మన యొక్క వీట్-గోల్డ్ ట్యాబ్లెట్లో ఉంది పుష్కలంగా. అలాగే విటమిన్ సి ఉంది, విటమిన్ ఈ ఉంది, ప్రోటీన్లు ఉన్నాయి, అమైనో యాసిడ్లు ఉన్నాయండి, ఎంజైమ్స్ ఉన్నాయి, మినరల్స్ ఉన్నాయి, కాల్షియం, మెగ్నీషియం, ఐరన్ కంటెంట్, పొటాషియం కంటెంట్ మన దాంట్లో చాలా ఎక్కువ ఉందండి.
ఇప్పుడు చూడండి, ప్రెగ్నెంట్ లేడీస్ ఉన్నారనుకోండి, ప్రెగ్నెంట్ అయ్యారంటే కనుక 6 నెలల నుంచి 5 నెలల నుంచో మొదలెడతారు ఐరన్ ట్యాబ్లెట్ అన్నది. వాళ్ళకి మనం రెగ్యులర్గా ప్రిఫర్ చేయొచ్చు మన వీట్ గోల్డ్ ట్యాబ్లెట్ అండి. ఓకే అండి. అలా చూసుకుంటే కనుక పాలు, గుడ్డు, నెయ్యి, బాదం, ఇతర ఆహార పదార్థాల కన్నా ఎక్కువ ప్రోటీన్స్ మన దాంట్లో ఉంటాయండి. వీట్ గోల్డ్ ట్యాబ్లెట్లు ఇవ్వడం జరుగుతుందండి. అలాగే ఎక్కువ శక్తిని కూడా మనకి ఇది ఇవ్వడం జరుగుతుందండి. పాలు, గుడ్డు, నెయ్యి ఇలాంటి దాంట్లో కన్నా మనది ట్యాబ్లెట్ అనేది రోజు తీసుకోవడం ద్వారా ఎక్కువ ఎనర్జీ అనేది ఇవ్వడం జరుగుతుందండి. అలాగే దీంట్లో ఎక్కువగా ఉండేది ఏంటంటే క్లోరోఫిల్ ఉంటుంది. క్లోరోఫిల్ అంటే ఏంటంటే ఆకుని పచ్చగా ఉంచడానికి తోడ్పడే ఒక ఇదండి, దోహదపడే లక్షణాలు ఉంటాయండి. ఆకుని పచ్చగా ఉండడాన్ని దోహదపడేదే లక్షణాలు ఉంటాయి, క్లోరోఫిల్ అంటారు. క్లోరోఫిల్ని గ్రీన్ బ్లడ్ అని కూడా పిలుస్తారండి. ఓకే అండి. క్లోరోఫిల్ని గ్రీన్ బ్లడ్ అని కూడా పిలుస్తారు. ఇది అధిక స్థాయి ఆక్సిజన్ను మన బాడీకి అందిస్తుంది. ఎక్కువ ఆక్సిజన్ బాడీకి అందించడానికి ఉపయోగపడుతుంది. అందువలన నైట్ పడుకునేటప్పుడు తీసుకోకూడని ట్యాబ్లెట్లో ఒకటి ఏంటంటే వీట్ గోల్డ్ ట్యాబ్లెట్ ఒకటండి. ఇప్పుడు చూసుకుంటే నైట్ మనం ట్యాబ్లెట్ వేసుకున్నాం అనుకోండి, మన బాడీలో ఆక్సిజన్ లెవెల్స్ పెంచేసింది అనుకోండి, అన్ని ఆర్గాన్స్ యాక్టివ్ అయిపోయినాయి అంటే కనుక నిద్ర రాదు, కళ్ళు మూతపడదు. సార్ ఇది వేసుకున్నాను నాకు నిద్ర పట్టలేదు సార్ అని చెప్తారు మన పర్సన్స్. ఓకే అండి. అందు గురించి నైట్ ఎప్పుడు ప్రిఫర్ చేయొద్దు, సాయంకాలం ప్రిఫర్ చేయండి. ఓకేనండి. అలాగే ఇది ఏంటంటే కనుక ఆక్సిజన్ స్థాయిని పెంచడంతో పాటుగా బ్లడ్ పర్సంటేజ్ని బాగా పెంచడానికి ఉపయోగపడుతుంది. దీనివల్ల ప్రయోజనాలు ఏంటంటే రోగనిరోధక శక్తిని తగ్గిస్తుందండి, రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అలాగే వైరల్స్ నుంచి, బ్యాక్టీరియాస్ నుంచి మన బాడీని అంటే వ్యాధుల నుంచి నివారించడానికి తోడ్పడుతుంది. అలాగే ఫ్రీ రాడికల్స్ యొక్క హానికరమైన ప్రభావాల నుండి కూడా రక్షించడానికి సహాయపడుతుందండి. అలాగే ఇది అలసటను తగ్గిస్తుంది, తిమ్మిర్లు తగ్గిస్తుంది, చేతులు కాళ్ళు తిమ్మిర్లు అవ్వచ్చు, ఇలాంటి అన్నింటిని తగ్గించడానికి బాగా ఉపయోగపడుతుందండి. ఇది షుగర్ పేషెంట్లకి అయితే కనుక మనం రెగ్యులర్గా ప్రమోట్ చేయొచ్చు, థైరాయిడ్ పేషెంట్లకు రెగ్యులర్గా మనం ప్రమోట్ చేయొచ్చు. అలాగే బ్లడ్ పర్సంటేజ్ లేదనుకున్న వాళ్ళకి, పీసీఓడి ప్రాబ్లం లేడీస్కి అయితే గైనిక్ సంబంధించి ఎవరికైనా సరే మనం ఈ ప్రోడక్ట్ని ప్రమోట్ చేయొచ్చు. కిడ్నీ స్టోన్స్ ఉన్న వాళ్ళకి కూడా ప్రమోట్ చేయొచ్చు అండి. గాల్ బ్లేడర్లో స్టోన్స్ ఉన్న వాళ్ళకి ప్రమోట్ చేయొచ్చు. సోరియాసిస్, స్కిన్ ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తుందంటే బ్లడ్లో ఇంప్యూరిటీస్ పెరిగిపోతేనే వస్తుందండి. ఇదేం చేస్తుంది, బ్లడ్లో ఇన్ప్యూరిటీస్ని ఫిల్టర్ చేస్తుందండి. మీరు అబ్జర్వ్ చేయండి, బ్లడ్లో ఇన్ప్యూరిటీస్ని ఫిల్టర్ చేసే ప్రొడక్ట్స్ మన దాంట్లో చాలా ఉన్నాయి. బ్లడ్ ప్యూరిఫైర్ అవ్వచ్చు, శ్రీ హెల్దీ అవ్వచ్చు, అలాగే మనకి గోమూత్ర అవ్వచ్చు, ఇలా చాలా ఉన్నాయి. మీరు ఈ ప్రొడక్ట్స్ ఏది ప్రమోట్ చేసినా సరే వాళ్ళకి మీరు చెప్పాల్సింది ఏంటంటే ఎక్కువ వాటర్ తీసుకోండి సార్ అని చెప్పండి. ఎందుకంటే ఫిల్టర్ చేసిన మలినాలని యూరిన్ రూపంలోనే బయటికి పోవాలండి. కానీ మనం వాటర్ తక్కువ తీసుకుని ఇవన్నీ వాడేస్తున్నాం అనుకోండి, మలినాలు లోపలే పెరిగిపోతే వేరే ప్రాబ్లమ్స్ వస్తాయి. అలాగని ఏ ఇబ్బంది లేదు. వాళ్ళు తీసుకున్న 2 లీటర్ వాటర్ తీసుకున్నారనుకోండి, ఆ వాడడం మొదలెట్టిన తర్వాత 3 లీటర్లు తీసుకోండి, ఎక్కువ యూరిన్ పాస్ అవ్వాలమని చెప్పండి. అంతే సింపుల్. దీని యొక్క కాస్ట్ చూసుకుంటేనండి 825 రూపాయలండి. 60 ట్యాబ్లెట్లు ఉంటాయి. రోజుకి ఒక ట్యాబ్లెట్ రెగ్యులర్ ఉన్న వాళ్ళకి చాలు, ప్రాబ్లం ఉన్న వాళ్ళకైతే 2 ట్యాబ్లెట్లు. ఉదయం టిఫిన్ చేసాక ఒకటి, సాయంత్రం 4-5 గంటలకు ఇంకొకసారి వేసుకోమని చెప్పండి. ఓకే. ఇలా వాడడం ద్వారా 2 వాడితే నెల వస్తుంది, 1 వాడితే 2 నెలలు వస్తుందండి. ప్రతి ఒక్క ఆడవాళ్ళకి కూడా ఇది మనం ప్రమోట్ చేయడం ద్వారా వాళ్ళు చెప్తారు ఫ్రెండ్స్. ఎందుకంటే బ్లడ్ పర్సంటేజ్ తక్కువ ఉంటే 1-2 కాదండి, చాలా ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి. అలాంటి దాంట్లో మన యొక్క ఐఎంసీలోని ఎక్స్ట్రాడినరీ ప్రోడక్ట్ నిజంగా చెప్పాలంటే ప్రతి ఫ్యామిలీకి నేనైతే ప్రమోట్ చేస్తాను ఫ్రెండ్స్. అందుకే హోమ్ కేర్ మన రోజు వాడుకునే ప్రోడక్ట్స్లో ఇది కూడా అవసరం ఉంటుందనే ఉద్దేశంతో ఇంత క్లియర్గా నేను ఇప్పుడు చెప్తున్నానండి. ఇప్పుడు బ్లడ్ పర్సంటేజ్ అన్నది ఎవరికి తక్కువ ఉంది, ఎవరికి ఎక్కువ ఉంది అన్నది మీకు తెలిసిన ఫ్యామిలీ మెంబర్స్కి ఆలోచించండి. ఇది మనకైతే కనుక 595 రూపాయలకి రావడం జరుగుతుందండి, ఐడి ఉన్న వాళ్ళకండి. ఓకేనండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు అయితే కనుక చాలా ఓపికతో, చాలా ఓర్పుతో ఈ సెషన్ అయితే విన్నారు. ఈరోజు తెలుసుకున్న విషయాల్ని చాలా వరకు మీరు ఒక 1000 బీవీ అంటే 1100 బీవీ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది అనుకుంటున్నాను. మీరు ఇప్పుడు తెలుసుకున్న ప్రోడక్ట్స్ తోటి మీరు ఇది ఇంప్లిమెంట్ చేయండి, వాడండి, వాడించండి. సింపుల్ ఫ్రెండ్స్. ఓకే. థ్యాంక్ యూ. ఇంకా ఏమైనా ఇప్పుడు దాకా జరిగిన దాంట్లో కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే సత్యనారాయణ గారు అవ్వచ్చు, అలాగే శ్రీనిబాబు గారు ఉన్నారు, ఇంకా ఎవరైనా ఉంటే కనుక ఒకసారి డౌట్ ఏమైనా ఉంటే కనుక అడగండి ఫ్రెండ్స్, నేను క్లారిటీ ఇస్తాను ఏ ప్రోడక్ట్ గురించి అయినా సరే. ఇంకా ఏమైనా వివరాలు కావాలంటే కనుక మిమ్మల్ని కాంటాక్ట్ చేసిన పర్సన్ అయితే మాత్రం కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్. ఎందుకంటే